ఒక పక్క ప్రకృతి మాత, మరో పక్క గీతామృతము. ఎంత అద్భుతమో, ఎంత భాగ్యమో మంది జీతవనంలో ఉండడం. నిజంగా జీతవనానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే భాగవతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే రామాయణ మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే మహాభారత మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వేదమాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే ప్రకృతి మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వ్యాస భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే సుఖ భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే శంకర భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వాల్మీకి మహర్షి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే పోతనామాత్యులకు గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భూలోక, సూక్ష్మలోక, కారంలోక, మహాకారంలోక మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే దివ్యాత్మస్వరూపులైన ఇక్కడ ఇచ్చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. ఈరోజు భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం 4వ రోజు. మనం భగవద్గీతలో ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకుంటున్నాం. మొట్టమొదట ఆత్మజ్ఞానం పొందాలంటే అనాత్మజ్ఞానం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆత్మను గురించి అది కొత్తగా సృష్టింపబడేదేం కాదు. అది ఆల్రెడీ ఉంది, దానికి హాని లేదు, వృద్ధి లేదు. అది ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. దాన్ని కొత్తగా సంపాదించేది కానీ సాధించేది కానీ ఏమీ లేదు. అయితే ఆ అనుభవం మనకెందుకు లేకుండా ఉంది అంటే మన అజ్ఞానం వల్ల, అంటే అనాత్మ జ్ఞానం వల్లే, అనాత్మ దృష్టి వల్లే మనకు ఆ యొక్క అనుభవం, అనుభూతి లేకుండా పోయింది. అజ్ఞానం తొలగితే ఆటోమేటిక్గా జ్ఞానం అనేది వస్తుంది. అది జ్ఞానం అనేది తెలుస్తుంది మనకు, అంతే. కాబట్టి లైట్ ఏం పెట్టద్దులే బాబు, లైట్ వద్దులే. ఫ్యాన్ పెట్టు అంటే సౌండ్ వస్తుందా? ఎప్పుడైతే మనం వాస్తవాన్ని అర్థం చేసుకుంటామో, వాస్తవం అర్థమవుతుందో స్వరూప జ్ఞానం అనుభవానికి వస్తుంది. ఆత్మజ్ఞానం అనుభవానికి రావాలంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మనం తెలుసుకోవాల్సింది మెయిన్ జ్ఞానాన్ని గురించి ఏం తెలుసుకోవాల్సిన పనిలే, ఆత్మను గురించి ఏం తెలుసుకోవాల్సిన పనిలే. అనాత్మను గురించి తెలుసుకుంటే చాలు. అనాత్మ తొలగితే ఆత్మ ప్రత్యక్షమే. అది ఆల్రెడీ ఉంది కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఆ జ్ఞానాన్ని, దానికి అడ్డుగా ఉన్న జ్ఞానాన్ని తొలగించుకుంటే చాలు. అనాత్మ జ్ఞానాన్ని తొలగించుకోవడంలోనే మనకు అర్థం అవ్వాలి. అనాత్మ అంటే ఏమి అని అర్థమైతే దాన్ని పక్కన పెడితే ఉండేదంతా ఆత్మజ్ఞానమే. కాబట్టి ఈ శరీరం నేను కాదు అని ఏ రోజైతే మనకు పూర్తిగా అర్థమవుతుందో, ఈ శరీర తదాత్మత అనేది ఎప్పుడైతే తెగిపోతుందో, మనోబుద్ధి చిత్తాహంకారాలతో తదాత్మత ఎప్పుడైతే తెగుతుందో, వాటి తదాత్మత ఏ రోజైతే తొలుగుతుందో ఆ రోజే మనకు స్వరూప జ్ఞానం మనకు కలుగుతుంది. మనం ఎవరో మనకి తెలిసిపోతుంది. మనం ఆనంద స్వరూపులమని అర్థమవుతుంది. అది అర్థం అవ్వాలంటే ఈ శరీర తదాత్మతను తెగ్గొట్టుకోవాల్సి ఉంటుంది. అజ్ఞానం తొలగితే కానీ స్వరూప జ్ఞానం కలిగే అవకాశం లేదు. అజ్ఞానం అంటే ఏమి? ఏదైతే మనది కాదో అది మనం అనుకుంటున్నాం. అనుకోవడం వల్లే ఇక్కడ మనకు ఇన్ని ఇబ్బందులు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఈరోజు ఉండాయంటే, బాధ, భయము, దిగులు ఇవన్నీ వచ్చాయంటే కారణం ఏమంటే ఇవన్నీ కేవలం ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలకు సంబంధించిన వికారాలే కానీ ఆత్మకు ఏ వికారము లేదు. అది ఆత్మే మనము అనేటటువంటి జ్ఞానం కలగాలి.
ఇవన్నీ నేను కాదు అనేటటువంటి అజ్ఞానం తొలగాలి. అజ్ఞానం తొలగితే కానీ జ్ఞానం కలగదు. కాబట్టి అజ్ఞానాన్ని గురించినే మనం తెలుసుకోవాల్సింది, అజ్ఞానాన్ని గురించే. ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకుంటే ఇక మిగిలింది ఉంటుంది. అది శాశ్వతమైంది, అది నిత్యమైంది, సత్యమైంది, దానికి ఏది అంటదు. కాబట్టి జాగ్రత్తగా మనం దీని గురించిన అవగాహన తెచ్చుకుంటే మాత్రం ఈ ఆటోమేటిక్గానే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అయితే ఆత్మజ్ఞానం కలగాలి, అజ్ఞానం తొలగాలి అంటే కూడా మనకు దానికి సంబంధించిన అర్హత లభించాలి. ఫస్ట్ దాని అర్హతను సంపాదించుకోవాలి. అర్హత లేకుండా ఎంత ఆత్మజ్ఞానము తెలుసుకున్నా మనకు అనుభవంలోకి రాదు. కేవలం జ్ఞానం తెలుసుకున్న మాత్రాన్ని కాదు, అజ్ఞానము తొలగితేనే జ్ఞానం మనకేమో తెలుస్తుంది, మనం ఎవరో తెలుస్తుంది. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి ఫస్ట్. ఇది నేను కాదు అనేటటువంటి దృఢ నిశ్చయానికి మనం ఏ రోజైతే వస్తామో ఆ రోజే మనం ఆత్మ అనేటటువంటి నిశ్చయం కూడా మనకు కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయంలో అడిగాల్సి ఉంటుంది. నిన్నటి దినం ఆ అజ్ఞానం అంటే ఏమో తెలుసుకున్నాం. ఈ శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవేవి నేను కాదు అనే విషయం స్పష్టంగా మనకు నిన్న మొన్న 3 రోజుల నుంచి అదే చెప్పాం. మనం అన్ని అజ్ఞాన విషయంలోనే బాగా కూరుకుపోయాం. చిన్నదాన్ని కూడా ఇది తప్పు అని తెలిసినా ఆ తప్పు దాంట్లోనే ఉన్నామంటే కారణం ఏమంటే మన అలవాటు బలంగా ఉంది దానిలో. దాన్నే గుణము అంటాడు. ఆ గుణ ప్రభావంతో ఇప్పుడు అబద్ధం చెప్పితే పాపము అని మనకు తెలుసు. ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరైనా ఉండారా? అబద్ధము పుణ్యమా పాపమా అని అడిగితే ఎవరైనా చెప్తారు. అబద్ధం మాట్లాడకూడదు అని అనుకుంటాము, మళ్ళా తిరిగి అదే దాన్నే వాడుకుంటూ దాంట్లోనే ఆ పాపాన్నే మనం మూటగట్టుకుంటున్నాం. అవసరమా అంటే అవసరానికి వాడేది కూడా కాదు, అనవసరంగా ఎన్నో అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాం. అవునా? ఎవరన్నా ఇక్కడ అబద్ధాలు మేము చెప్పము అనే వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. మేము అబద్ధం ఆడము అనేవాళ్ళు ఏమన్నా ఒకరన్నా ఉన్నారేమో చూద్దాం. అసత్యం దోషము అని అందరికీ తెలుసు, అది దోషకార్యమని మనకు అందరికీ తెలుసు. అయినా ఆ దోషాన్నే చేస్తూ పోతున్నాం. అది ఒకటి. అసత్యం మాట్లాడడం కష్టమా, సత్యం మాట్లాడడం కష్టమా అని కూడా లెక్కేస్తే అసత్యం మాట్లాడడమే చాలా కష్టం. సత్యం మాట్లాడడం కష్టం కాదు. ఏమంట? అసత్యం మాట్లాడడం కష్టమా, సత్యం మాట్లాడడం కష్టమా? అది మేడం చెప్తుంది చూడే, అది సృష్టించుకోవాలి కదా. దానికి లేని దాన్ని మనము దాన్ని కాయించుకొని మాట్లాడాల్సి వస్తుంది. సత్యం అట్లా కాదు కదా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేకి ఏమి ఇబ్బంది ఉంటుంది, ఏం కష్టం ఉంటుంది? అది మహాపరమ పవిత్రమైంది. అసత్యం అన్నది అపవిత్రమైంది అని మనకు తెలిసినప్పటికీ అపవిత్రమైన దాన్నే మనం హక్కున చేర్చుకుంటున్నాం, కానీ పవిత్రమైన దాన్ని హక్కున చేర్చుకోవడంలే. అది మనలో ఉండే దౌర్భాగ్యం. ఇది అజ్ఞానపు యొక్క ముఖ్య గొప్ప లక్షణం అదేసుడి. అది అంత సులభమైనగా ఉన్నప్పటికీ కూడా దీనికోసం ఎన్నో ట్రిక్కులు చేస్తూ ఎన్నో అబద్ధం చెప్పడానికి ఎంతో తెలివిని ఉపయోగించుకోవాల్సి వస్తుంది. తెలివి కావాలి. అబద్ధం ఆడడానికి తెలివి కావాలి, సత్యం చెప్పడానికి తెలివితో అవసరం లేదు. కాబట్టి తెలివినంతా ఉపయోగిస్తే కానీ అబద్ధాన్ని కరెక్ట్గా ప్రవేశపెట్టుకోలేం. అయినా అది దోషపూరితము అని కూడా మనకు తెలుసు, దాంట్లో దోషం ఉంది అని తెలుసు, దానివల్ల పాపం సమకూరుతుంది అని కూడా తెలుసు. అయినా అదే చేస్తాం. ఎందుకంట మన అజ్ఞానం బాగా వృద్ధి చెంది దాంట్లో బాగా గుణం అలవాటైపోయింది. అలవాటైన దాన్ని వదిలిపెట్టడానికి చాలా కష్టం. అందుకే గుణము
కొన్ని జన్మల నుంచి సంస్కారం ఏర్పడిన తర్వాత దాన్ని తొలగించుకోవాలంటే జ్ఞానమైన వచ్చినప్పటికీ కూడా ఆ గుణాన్ని అనుగుణంగానే మానవుడు ప్రవర్తిస్తాడు, కానీ విరుద్ధంగా మెలగడు అని చెప్పి గీతామాత కూడా చెప్తుంది. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహుమితి మన్యతే అంటాడు. ప్రకృతి వలన పుట్టిన సత్వ రజస్తమో గుణముల చేతనే సర్వకార్యములు జరుగుచుండగా అహంకారము చే వివేక శూన్యముగు మనస్సు గలవాడు తానే చేయుచున్నానని తలంచుచున్నాడు. ప్రకృతి వలన పుట్టిన సత్వరజస్తమో గుణముల చేతనే సర్వకార్యములు జరుగుచుండగా అంటాడు. మనం చేసే ప్రతి పని కూడా గుణాన్ని అనుసరించే జరుగుతుంది, కానీ మనం స్వతంత్రతతో చేయడంలే. ఇప్పుడు పుణ్యం చేసినా పాపం చేసినా నువ్వు చేస్తున్నావా లేదంటే ఏదైనా చేపిస్తాందా అని మన దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగారనుకో, మనం చేస్తామని భావిస్తానామా? ఇప్పుడు ఆ భ్రమ మనమే చేస్తానాము అనే భ్రమ ఉందా, లేదా ఏదో చేపిస్తాంది అనేటటువంటి జ్ఞానం మన దగ్గర ఉందా అని అడిగితే ఏం చెప్తాం? ఏదుంది? అది చేపిస్తాందా లేదా మనం చేస్తాండామా? దానికి లోబడి దానికి అనుగుణంగా మనం నడుస్తానామా? మనం కావాలన్నట్టుగా మన గుణం మనకు అనుకూలంగా ప్రవర్తిస్తాందా అని అడిగితే ఏం చెప్తాము? ఇప్పుడు చేసే పుణ్యపాపాల్లో పాపం కానీ పుణ్యం కానీ మనమే చేస్తున్నామా? ఒకప్పుడు మనమే చేసిండొచ్చు, ఇప్పుడు మనం చేస్తున్నామా లేదా ఆ గుణాలే చేస్తున్నాయా అని అడిగారనుకో ఎవరైనా. ఏం గుణం అంటే ఒక ప్రయత్నించి ఒక పని చేసి దాన్ని బాగా అలవాటుగా మార్చుకున్న తర్వాత అదే గుణము అంటారు, అదే గుణంగా మారిపోతుంది. సింపుల్గా చెప్తే ఒక సిగరెట్ తాగుతాడనుకో, సిగరెట్ అలవాటు ఉందనుకో, దాన్ని మొట్టమొదట ఏదో తమాషాగానో ఎంజాయ్మెంట్కో తాగుతారు, ఇంకో ఊరి దగ్గర ఏదో డాబుగా కనపడాలనే తాగుతారు. మెల్లిమెల్లిగా దాని అలవాటు అయిన తర్వాత వానికి అర్థమవుతుంది ఏమని, దీనివల్ల కీడు జరుగుతుంది, ఇది పొగ, దీనివల్ల ఏం ప్రయోజనము లేదు, అయినా ఆ పొగ వల్ల నష్టం మాత్రం ఉంది అని మనకు తెలుస్తుంది. తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆయన సులభంగా వదిలేస్తాడా? తనకు హాని చేస్తుంది, తన ప్రాణానికి ముప్పు ఉంది అని తెలిసినప్పుడు కూడా, ప్రాణానికి ముప్పు అని అర్థమైనప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టలేకుండా ఉన్నాడంటే కారణం ఏమంట? అది అలవాటుకు ఉన్న బలం అంత గొప్పది, దాన్నే గుణము అంటాడు. అందుకే ఒక అలవాటు భారీగా చేసి పెట్టుకున్నాడు అనుకో, ఇక ఆ అలవాటు అలా కొనసాగుతూనే ఉంటుంది జన్మలుగా. ఇక దాన్ని గుర్తించేంత వరకు, దాన్ని గుర్తించి మళ్ళా తిరిగి ప్రయత్నించి నువ్వు దాన్ని పక్కకు పెట్టేంత వరకు కూడా దాని ఆధీనంలో నువ్వు బానిసగానే జీవిస్తావు, కానీ నీకు స్వతంత్రత అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి మేడం. నీకు తెలిసినప్పటికీ నీకు ఆ గుణము నిన్ను అలా నడిపిస్తూనే ఉంటుంది. అదే చెప్పింది ఇక్కడ కృష్ణుడు. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహుమితి మన్యతే అని. ప్రకృతి వలన పుట్టిన సత్వరజస్తమో గుణముల చేతనే సర్వకార్యములు జరుగుచుండగా అహంకారము చే వివేక శూన్యముగు మనస్సు గలవాడు తానే చేయుచున్నానని తలంచుచున్నాడు. ఆ గుణాల ద్వారా కర్మలు జరుగుతా అంటే ఆ కర్మలు తన్నెత్తినేసుకుంటున్నాడు. నేనే చేస్తున్నాను, ఎప్పుడైతే నేనే చేస్తున్నాను అని తదాత్మత చెందుతూ ఉన్నాడో ఆ పాపపుణ్యాలను కూడా తనే మూట కట్టుకుంటూ ఉన్నాడు. తను చేయకపోయినప్పటికీ, తన నిమిత్త మాత్రుడైనప్పటికీ కూడా దాని ప్రభావంతో నడిచినటువంటి ఆ కర్మ ఫలాలన్నింటినీ తన నెత్తినేసుకొని పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బౌతుస్తారే. ఈ గుణాల ద్వారా చేసినటువంటి కర్మ ఫలితాల వల్ల జన్మలకు అది కొనసాగుతూ పుడుతూ సస్తూ ఇలా జనన మరణ చక్రంలో చిక్కుకుపోతున్నాడు. దాని నుంచి బయటపడే అవగాహన కూడా కలగనీయకుండా అవి అలా మనిషిని
నడిపిస్తూనే ఉన్నాయి. 3 గుణాలు కూడా. ఈరోజు మనం మంచి పనులు చేస్తున్నామంటే అది కూడా మన స్వతంత్రతతో జరగడంలే. ఆ మంచి పని కూడా మనము పూర్వము బలంగా ఏర్పరచుకున్న గుణ ప్రభావంతోనే ఇప్పుడు మంచి పని కూడా చేస్తున్నాం. చెడు పని కూడా ఆ గుణ ప్రభావంతోనే చేస్తున్నాం. లోభత్వం కానీ, అజ్ఞాన సంబంధించింది కానీ, త్యాగానికి సంబంధించిన విషయాలు కానీ అన్నీ కూడా ఆ గుణాలకు లోబడి చేస్తున్నాం. సత్వగుణం బాగా వృద్ధిలో ఉందంటే అది మంచి మంచి కార్యాలు చేపిస్తుంది. అన్ని పుణ్యకర్మలే మూటగడుతుంది. అది మనం ఒక్కసారి దానం చేసేది అలవాటు చేసుకో. ఇప్పుడు మనకు దానం అలవాటు లేదనుకో, బలవంతంగా పట్టుబట్టి మనము ఆ పని చేసినప్పుడు మన స్వతంత్రత ఉన్నట్లు లెక్క. అది ఆటోమేటిక్గా జరుగుతుందంటే అది మన స్వతంత్రత లేదు, గుణంలో వచ్చేది. అది అలా నువ్వు పట్టుబట్టి చేస్తూ ఉన్నావంటే అది గుణంగా మారిపోతుంది. లోభి కూడా దానం చేయడం మొదలుపెట్టాడనుకో, బాగా ప్రయత్నించి దానం చేస్తూ వచ్చాడనుకో, ఎరుక కలిగి ఇది నాకు మేలు చేస్తుంది అనే అభిప్రాయంతో దానము ధర్మము 10 మందికి సహాయపడటము అలవాటు చేసుకుంటూ వచ్చాడనుకో, కొన్ని దినాల తర్వాత నీ ప్రయత్నం లేకనే ఆ పని జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకే మానవ జన్మలో ఇక్కడ స్వేచ్ఛ ఎక్కడ పనికి వస్తుందంటే ఇక్కడే పనికి వస్తుంది. మనం ప్రయత్నించి మన ఎరుకతో ఖచ్చితంగా మన బుద్ధిని ఉపయోగించిన మనకి ఏదైతే హితమో దాన్ని బలవంతంగానైనా కొన్ని దినాలు చేస్తే అది గుణంగా మారుతుంది. ఆ గుణమే తర్వాత ఈ జన్మే కాదు, వచ్చే నెక్స్ట్ జన్మల్లో కూడా అలానే నడిపిస్తూ వెళ్తుంది. ఈ లోభత్వము ఎవరికి ఇవ్వకోకుండా పట్టుకుండేది వచ్చిందనుకో, వాణ్ణి నిరంతరము జన్మల్లోనూ దరిద్రునిగానో లేకపోతే వాని కష్టాలు బాధల్లోనే గడిపిస్తూ పోతుంది. రజోగుణ ప్రభావం. రజోగుణకు ఉండే కెపాసిటీ ఏమంటే కావాల్సిన ఇబ్బందులు పెట్టడము, పాపాన్ని కూడబెట్టడమే దాని లక్షణం. ఎప్పుడైతే పాపం కూడిందో అన్ని దరిద్రాలు అన్ని కష్టాలు ఉంటాయి. ఎప్పుడైతే పుణ్యం కూడిందో అన్ని సుఖాలు ఉంటాయి. ఎప్పుడైతే అజ్ఞానం ఉందో ఆ పాపపుణ్యాలు రెండిటికీ తారతమ్యం తెలియక వాడు తను ఏం చేస్తున్నాడో తెలియకుండానే వాడు అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది తమోగుణ లక్షణం. అదే భగవద్గీతలో చెప్పేది కృష్ణుడు. ఫస్ట్ సత్వగుణము వల్ల జ్ఞానము తేజస్సు బాగా వృద్ధి చెందుతుంది. అంటే వానికి సత్యం తెలుస్తుంది, ఇది మంచి ఇది చెడు, ఇది సరైంది ఇది సరిగాంది అని. బుద్ధి వికాసం ఎక్కువగా ఉంటుంది సత్వగుణం ఉండే వాళ్ళలో. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన అచానగా అంటాడు. సత్వాది గుణములలో సత్వగుణము నిర్మలమైనది ఒకటి వలన ప్రకాశమును కలుగజేయనిది, ఉపద్రవం లేనిది యగుచు సుఖాభిలాష చేతను జ్ఞానాభిలాష చేతను జీవుని లెస్సగా బంధించుచున్నది. అయితే ఇది ఏమిస్తుంది? సత్వాది గుణములలో ఈ 3 గుణాల్లోనూ సత్వగుణము నిర్మలమైనది ఒకటి వలన అది నిర్మలత్వాన్ని ఇస్తుంది. ప్రకాశమును కలుగజేయనిది అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఉపద్రవం లేని ఎదగచ్చు, తనకు కీడు కలిగించుకునేది అలా ఆ గుణానికి లక్షణం లేదు. అది చేసిన పని ఏదైనా మేలే చేస్తుంది. ఆ మేలు వల్ల తనకు మేలే జరుగుతూ ఉంటుంది, శుభమే ఉంటుంది. కానీ ఆ శుభం రాదు దానికి. అన్ని శుభకార్యాలే చేస్తుంది, శుభాన్నే మూటగడుతుంది, ఆ సుఖాలనే పొందుతుంది. అది కూడా ఆ సుఖాలను పొందడానికి సుఖాభిలాష చేతను జ్ఞానాభిలాష చేతను జీవుని లెస్సగా బంధించుతున్నది అంటాడు. ఇక్కడ ఈ గుణమైనా నీకేమన్నా విముక్తి కలిగిస్తుందా అంటే ఈ గుణం కూడా నీకు విముక్తి కాదు అంటాడు భగవానుడు. నీకు సుఖాలు భోగాలు ఇవ్వచ్చు కానీ జనన మరణ చక్రం నుంచి మాత్రం బయటేయదు. దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అది కూడా బంధ కారణమే, అది బంగారు సంఖ్యల్లా అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రజోగుణం రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం అంటాడు. రజోగుణము దృశ్య విషయములందు ప్రీతిని కలుగజేయనిది, కోరికను ఆసక్తిని కలుగజేయనిది ఎరుంగుము.
అయ్యది కర్మములందల ఆసక్తి చేత జీవుని లెస్సగా బంధించుచున్నది. అదేమో సుఖాభిలాష చేతను జ్ఞానాభిలాష చేతను అక్కడ ఆ గుణం బంధిస్తుంది, సత్వగుణము. అయితే అది నిర్మలత్వాన్ని ఇస్తుంది, సుఖాలని ఇస్తుంది. ఆ సుఖాభిలాష చేత జ్ఞానాభిలాష చేత అడుచుకుతాడు. ఇక్కడికి ఈ గుణంలోకి వచ్చినోడు దృశ్య విషయములందు ప్రీతిని కలుగజేయునిది. ఏది కనపడితే, ఏది బాగుంది అంటే దాన్ని కోరుకుంటుంది, అది కావాలంటుంది, దానికోసము విపరీతంగా కష్టపడుతుంది. ఆ గుణం కష్టం చేపిస్తుంది. అది పొందడానికి రాత్రి పగులు నిద్రాహారాలు మాని కానీ అది పొందాలి. ఎవరి దగ్గర గొప్ప ధనం ఉందనుకో, నేను కూడా అంత ధనవంతుణ్ణి కావాలి, ఆ గౌరవ మర్యాదలు నాకు కావాలి అనే అభిప్రాయంతో ఆ కోరిక బలంగా ఉండి వాణ్ణి ఎక్కడ కూర్చోనీయకుండా నిర్మలంగా ఉండనీయకుండా వాంతో విపరీతంగా కర్మలు చేపిస్తుంది. దృశ్య విషయములందు ప్రీతిని కలుగజేయును, కోరికను ఆసక్తిని కలుగజేయునిది ఎరుంగము. అయ్యది కర్మములందల ఆసక్తి చేత జీవుని లెస్సగా బంధించుచున్నది. వాంతో చేపిస్తానే ఉంటుంది, చేపిస్తానే ఉంటుంది, చేపిస్తానే ఉంటుంది. ఏదో సంపాదించి సుఖపడదాం అనుకుంటానే ఉంటాడు. అనుకోవడంలోనే సంపాదించి మూట కట్టి ఠా అంటాడు, అయిపోయింది కథ. అవి ఆ వైపు, ఈడు ఏమో ఈ వైపు, ఏమీ అనుభవించాడు పాపం. లోభి త్యాగి అప్పుడప్పుడు కొంత వదులుకుంటూ వస్తాడంట త్యాగంతో. అంటే ఏది అవసరం వస్తే ఎవనికి ఇబ్బందులు ఉన్నాయంటే, ఎవనికి బాధలు ఉన్నాయంటే అంతో ఇంతో ఇచ్చుకుంటూ సహాయపడుకుంటూ ఒకటి ఇచ్చుకుంటూ వస్తాడంట. అప్పుడింత వీడి లోపు ఉన్నాడే జీవితం అంతా కూడబెడతాడంట, ఒకసారి చేసిపోతాడంట. ఓ సన్యాసి ఎదురు పడితే నమస్కారం పెట్టాడంట ఒక మా సామాన్యుడు. నమస్కారం పెడితే ఎందుకయ్యా నాకు నమస్కారం పెడతాండవు అన్నాడంట సన్యాసి. స్వామి, మీరు సర్వసంగ పరిత్యాగులు, అన్నిటినీ సన్యసించినటువంటి వాళ్ళు, అన్నీ వదిలిపెట్టినటువంటి వాళ్ళు, అందుకోసము ఏం సామాన్యమైన విషయమా? అన్నిటినీ ఈ భౌతిక ప్రపంచం పైన మొత్తం అంతా వదిలిపెట్టినటువంటి వాళ్ళు అన్నీను, ఎవరు భార్య పిల్లలు అన్నీ సన్యాసము అంటే కంప్లీట్గా ఎటు జడ్డు పిల్లలను తను ఆస్తులు పాస్తులు అన్నీ వదిలిపెట్టినటువంటి వాళ్ళు. అందుకై మీకు నేను త్యాగు కాబట్టి నువ్వు నమస్కరిస్తున్నావంటే మాకంటే మీరే ఎక్కువ త్యాగులు నాయనా అన్నాడంట సన్యాసి. సంసారులే ఎక్కువ త్యాగులు అన్నాడంట. ఏమి సన్యాసి కంటే సంసారి ఎట్లా త్యాగ అవుతాడంటే, మాకు తెలిసి అంత అవి ఇది వద్దు అది వద్దు అది వద్దు అనుకుంటూ వదులుకుంటూ వచ్చినాం. మీరు అన్నీ కావాలని మూట కడతారు. ఒక్కసారి మీరు మొత్తం వదిలిపెట్టిపోతారు. మీ దగ్గర ఏముండదు. మా దగ్గర ఇడిసింది ఈ పుణ్యకార్యం. మేము దైవ స్థితిలో దైవ ధ్యానంలో ఉంటాం కాబట్టి ఆ ఫలమన్నా మేము ఇంకా మళ్ళీ దాచుకుంటాం. మా దగ్గరికి వస్తుంది అది. మీ దగ్గర అది కూడా లేకుండా మొత్తం విసిరేసిపోతారు. లోభి అనేవాడు ఒకసారి సర్వం ఇచ్చేస్తాడంట. మీదే త్యాగం, మీదే త్యాగం, మందే త్యాగం. ఎవరు అంత కూడబెట్టుకొని నాది అని ఎవడు కూడబెడతాడో ఒకసారి ధన్మని ఒక్కటేసారి చేసేస్తాడన్నీ. ఏంటి పోతాయి? సావని వేట వేసిందంటే ఏంటి పోతాయి? మన నుంచి దూరం అయిపోతాయి. అన్నీ నావనుకున్నాడు ఒకసారి వదిలిపెడతాడు. అన్నీ ఏవి? భార్య పిల్లలు ఆస్తులు పాస్తులు కీర్తి ప్రతిష్ట ఎటు జడ్డు ఎగిరిపోతాయి. అయితే వీడి త్యాగం మాత్రం అది ఫలితం మాత్రం వీని త్యాగానికి శూన్యం. ఉన్నప్పుడు 10 మందికి ఇచ్చినోని త్యాగం మాత్రం వాని వెంట పుణ్యము వాని వెంట పెడుతుంది. అవునా? వాడు తర్వాత దీన్ని వదిలిపెట్టినా పుణ్యం మూట కట్టింటాడు, మూట వచ్చింటుంది వానికి. వాడు కావాలనుకోకుండా ఆటోమేటిక్గా వాడి ఖాతాలోకి వచ్చి పుణ్యం పడిపోతుంది. 10 రూపాయలు ఇచ్చావంటే ఆ 10 రూపాయల పుణ్యం నీకు ఆటోమేటిక్గా మన ఖాతాలోకి ఆచరణమే వచ్చి పడుతుంది. మనం ఇప్పుడు రాకుండా అనుభవించకపోవచ్చు. ఏదైనా మనం ఇచ్చాము అంటే మనం పెట్టిందే మంది, పెట్టుకున్నది మంది కాదు. ఎవరు తెలివైన వాళ్ళు ఇప్పుడు వీళ్ళలో? ఉన్నప్పుడు 10 మందికి ఇస్తూ తన సొమ్మునంతా పరుల పాలు చేసినటువంటి వాడు త్యాగా, లేదా
ఒక్క నయా పైసా ఎవనికి ఇవ్వకోకుండా కూడబెట్టినోడు తెలివైనోడా? తెలివి త్యాగం ఇంకా తప్పకన పెడదాం. ఎవరు తెలివైనోడని ఇళ్ళల్లో మనకు మన దృష్టిలో ఎవరు తెలివైన ఇల్లు? మామూలు మన దృష్టిలో ఎవరు తెలివైన వాళ్ళు? ఎవరు ఎర్రోడు? ఎవరిని ఎర్రోడు అనుకుంటాం మనము? నున్నగంతా 10 మందికి ఖర్చు పెట్టేవాడిని ఎర్రోడు అనుకుంటామా? అది బాగా కూడబెట్టుకుంటా ఉండేవాడిని ఎర్రోడు అనుకుంటామా? ఇప్పుడు మన దృష్టిలో ఎవరు వెర్రోడు? వాడు అంత కష్టపడతాడు, సంపాదిస్తాడు, జల్సా చేసేస్తాడు. ఏం జల్సా వాడు స్వాతంత్రం వాని సొంతానికి కాదు, ఎవరికైనా అవసరం వచ్చినప్పుడల్లా ఆదుకుంటూ పోతాడు. ఆదుకుంటూ పోయినోడు తెలివైనోడా లేదంటే దాన్ని కూడబెట్టుకున్నాడు తెలివైనోడా? మన దృష్టిలో కూడబెట్టుకున్నోడే తెలివైనోడు కనపడతాడు. ఎందుకంటే వాడు పాపం అంత కష్టపడిన దానికి ఇల్లు కట్టుకుండే, ఒక కారు తెచ్చుకుండే, అవి తెచ్చుకుండే, ఇవి తెచ్చుకుండే అంటాం. అయితే అవన్నీ ఒక్క క్షణంలో దూరం అవుతాయనే ఆలోచన వానికి అస్సలు లేనేలేదు. ఇవన్నీ నా సొంతము నా సొంతము నా సొంతము అనుకుంటున్నాడు. అనుకుంటూనే ఎవరు? నా భార్య సుఖంగా ఉంది, నా పిల్లలు సుఖంగా ఉన్నారు, నా పిల్లలకు 4 తరాలకు కావాల్సినంత నేను సంపాదించి పెట్టా అని వీడు గర్విస్తూ ఉంటాడు. ఒక్క క్షణంలో అన్నీ దూరం అయిపోయినప్పుడు ఈ శరీరం పోతానే అర్థమైపోతుంది ఇంకేమీ లేదు నాదిని. కనీసం దాంట్లో సూది మనంతా కూడా నాది కాదని తెలిసినప్పుడు విపరీతమైన దిగులు ఏర్పడుతుంది. ఇక వాడుకు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటుంది అనేది వానికి అర్థమవుతుంది. ఇక ఏదన్నా ఉంటే కదా, సొత్తు ఉంటే కదా మనం ఆడైనా ఖర్చు పెట్టుకునేకి. ఇప్పుడు సంపదలు 3 రకాలు ఉంటాయి. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తా చూడు. మానవ జన్మలోకి వచ్చినాక 3 రకాలైన సంపదలు ఉంటాయి. ఒక్కొక్క సంపదకు ఒక్కొక్క విలువ ఉంటుంది. భౌతిక సంపద అంటే ధనం కానీ, ఆస్తులు కానీ, పాస్తులు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఇవన్నీ ఏ టు జెడ్ ఈ ప్రపంచంలో ఉండే ఏ సంపద అయినా అది భౌతిక సంపద అంటాడు. ఇది ఒక రకమైన సంపద. 3 సంపదలు ఎవడు అదృష్టవంతుడో మీరు నిర్ణయించుకోవాలా. ఎవడిది అదృష్టమో అని మీరు లాస్ట్లో చెప్పాలా. నేను చెప్తా, నేనంతా చెప్పిన తర్వాత అడుగుతా ఎవడు అదృష్టవంతుడని. ఇంకా రెండో సంపద ఏముంటుందంటే అది పుణ్య సంపద. పుణ్యం అంటే నువ్వు భౌతికంగా సంపాదించిన ధనం కానీ, వస్తువులు కానీ, ఏదైనా కానీ నువ్వు 10 మందికి పంచుకుంటూ 10 మందికి దాన ధర్మాల్లో పెట్టినప్పుడు అది పుణ్యంగా మారుతుంది. ఇతరుల సహాయార్థం, పరహితార్థమై కానీ, దైవ ప్రీత్యార్థమై కానీ నువ్వు చేసే ప్రతి పని యజ్ఞకర్మ. యజ్ఞకర్మ వల్ల నీకు పుణ్యం సమకూరుతుంది. చాలామంది యజ్ఞకర్మలు బాగా చేస్తారు. వీడికంటే వాడు కొంచెం తెలివైనోడే అనుకోవచ్చు మన దృష్టిలో. ఇప్పుడు మీకు అర్థమవుతుంది లాస్ట్కి. ఇప్పుడైతే ఈడే తెలివైనోడు అనుకుంటారేమో. అట్లా ఖర్చు పెట్టి 10 మందికి పెట్టింటాడు కాబట్టి వాడు ఇచ్చిన క్షణంలోనే మన ఖాతాలో వచ్చి పడిపోతా ఉంటుంది. ఏది ఎందుకు వాడు సుపీరియర్ అవుతాడంటే వాడు భౌతికంగా నువ్వు సంపాదించింది 10 రూపాయలు నా దగ్గర బ్యాంకులో పెట్టుకున్నాను అనుకో, దానివల్ల నాకు వీటి వరకు ప్రయోజనం మళ్ళీ వాడుకోవచ్చు. ఒకవేళ ఉంటానో లేదో తెలీదు, రేపు ఎగిరిపోయినానంటే ఆ బ్యాంకులో డబ్బులు నాకు ఎందుకు పనికిరావు. నేను ఒక ఆస్తి కొని పెట్టాననుకో, ఆ ఆస్తి కూడా నాకు ఎందుకు పనికిరాదు. నా పిల్లలు అంటావా, నీకు వాళ్ళకు ఏమి సంబంధము ఉండదు. ఎందుకు అంటే ఈడ వరకు నా పిల్లలు అనే ఆ మమకారం ఉంటుంది. ఈ శరీరం పడిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది ఇట్లా పిల్లలు ఎంతమంది వచ్చారో, ఎంతమందికి నేను చాకరీ చేశానో, చేసిందల్లా ఎలా ఎగిరిపోయిందో గాలికి కూడా నీకు అర్థమవుతుంది. అందుకే వాటికి పోయినాక ఇంక ఇది ఏంది, దీని మీద ఏమి ఉండదు. భార్య పిల్లల మీద వ్యామోహం అనేది కూడా ఇంక ఏముండదు ఆడ. ఇంకా ఎందుకంటే ఇంక ఎగిరిపోయింది, ఇల్లు నాకు సంబంధం లేదు అని తెలిసిపోతుంది. కాబట్టి ఈ భౌతిక సంపద కంటే పుణ్య సంపద ఇప్పుడు ఇచ్చినావు కాబట్టి ఇది ఎగిరిపోతుంది. చావనే ఏడుతో ఇది ఎగిరిపోతుంది. అదే ఆ పుణ్యం ఎగిరిపోదు. అది ఉండేది ఆడ లింకు. పుణ్యం ఏమవుతుంది, వెంటనే నీ ఖాతాలో ఉంటుంది. నువ్వు వెంటనే ఈ బాడీ వదులుతానే నెక్స్ట్ బాడీలో నువ్వు ప్రవేశిస్తానే వెంటనే నీకు శరీరం వస్తుందాడ.
ఆ శరీరంలో ప్రవేశిస్తావు. ఆ శరీరంలో ప్రవేశిస్తానే నీకు దాంతోపాటు నీ పుణ్యపాపాలు కూడా ఆ శరీరం వెంటబడతాయి. అక్కడ నీకు పుణ్యం ఉందనుకో పైలోకాల్లో సుఖప్రాప్తి ఉంటుంది, స్వర్గభోగాలు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ భూమి మీదకి వచ్చినా నువ్వు ఒక ఐశ్వర్యవంతునిగా పుడతావు. అది కూడా ఎంతవరకు అంటే నువ్వు పైలోకాల్లో అనుభవించినంత అనుభవించి ఇంకా వద్దులే నేను మళ్ళీ వేరే జన్మకు పోవాలనుకో నువ్వు వస్తే భూమి మీదకి దాంతోపాటు నీ పుణ్యం కూడా ఆడెంత మిగిలింటుందో ఖర్చు అయిపోయింది పోగా ఉన్నిన దాన్ని వెంటనే దానికి సంబంధించి ఎంత నీ పుణ్యం ఉందో అంత పుణ్యానికి తగ్గట్టుగా సంపాదించిన తల్లిదండ్రులకే నువ్వు పుడతావు. ఎందుకు నీకు పుడతావు అంటే నీ పుణ్యం ఉంది కాబట్టి ఆ పుణ్యంతో నువ్వు ఆ యొక్క ఐశ్వర్యం నీకు ఇక్కడ పుడతానే నీకు యాడైపోతుంది. వెంటనే నువ్వు అధికారి అవుతావు. నువ్వేం సంపాదిలేడా, ఈడ సంపాదిలేదు కదా. ఆడెట్లొచ్చింది అంటే ఆడ నువ్వు ముందు జన్మల్లో చేసుకునే పుణ్యఫలము ఈడొచ్చి నువ్వు ఆ ధనవంతుల ఇళ్ళలో పుడతావు. నీది ఎంత పుణ్యం మిగిలిందో దానికి సంబంధించినంత ధనవంతుల ఇళ్ళలోనే పుడతావు. అందుకే నీ ధనం వేస్ట్ ఏం కాదు. ఫస్ట్ వన్ ఏమైంది, ఎక్కడుంది, దాని ప్రయోజనం ఏముంది మనకు చెప్పండి. అది ఆడే ఉంది ఆ ధనం, అంత ధనం అయితే ఉంది, దానికి నువ్వు దూరం అయ్యావు కాబట్టి అది నీకు సంబంధం లేదు, దాన్ని అనుభవించేకి లేదు, నీకు ప్రయోజనం లేకుండా పోయినట్లే. భౌతిక సంపద అల్పమైంది. ఎంత అల్పమైంది అంటే నా దగ్గర ఇప్పుడు 10 కోట్ల డబ్బు ఉందనుకో, 10 కోట్లలో నేను ఎంత అనుభవించవచ్చు అని మిమ్మల్ని అడిగాను అనుకో, నేను ఈ జీవితంలో నేను ఎంత అనుభవించవచ్చు, ఈ జీవితంలోనే నేను 10 కోట్ల ధనం సంపాదించా, ఈ 10 కోట్లలో నేను ఎంత అనుభవించవచ్చు అని మిమ్మల్ని అడిగితే నాకు ఎంత గ్యారంటీ అంటే ఎంత గ్యారంటీ చెప్పండి. 10 కోట్లలో 10 లక్షలన్నా నేను గ్యారంటీగా అనుభవిస్తానని గ్యారంటీ నాకు ఉందా అని అడిగాను అనుకో, ఉందా లేదా ఉందా? ఏం నోరు విప్పరు లేదు కదా. ఎట్లా 10 లక్షలు వద్దులే, 10,000 అనుభవించేకి ఇప్పుడు ఈ కుర్చీలోకి వచ్చేప్పటికి నాకు ఆల్రెడీ 10 కోట్ల ఆస్తికి వారసుని నేను. 10 కోట్ల ఆస్తి నాకు నా సొంతం ఉంది, నా సొంతం అని నేను అనుకుంటాండా. భౌతిక ప్రపంచంలో అందరూ కూడా ఆ 10 కోట్ల ఆస్తికి గోపాల్ రెడ్డి సొంతము అనుకుంటాండారు, బయట వాళ్ళు అనుకుంటాడారు, నేను అనుకుంటాడా. అయితే వీటికి వచ్చిన తర్వాత ఈ కుర్చీలో కూర్చుండా ఇప్పుడు నాకు ఆ 10 కోట్లలో ఎంత నాకు అనుభవించాక హక్కు ఉంది అని అడిగితే ఏం చెప్తారు? 10,000 హక్కేనా? ఏమో 10,000 గ్యారంటీ ఉందా, గ్యారంటీనా అని అడుగుతాడా. 10,000 గ్యారంటీ లేదు, కనీసం 10 రూపాయలైనా గ్యారంటీనా? ఎట్లా ఏమో ఆ ఉండే దాంట్లో 10 రూపాయలు వాడుకుంటేకి నేను ఇంటికి పోయి వాడుకుంటే కదా, ఇంటికి పోయే వరకు ఉంటే కదా. ఏమో ఈడ మడికిలో మాట్లాడతాం ఠా అన్నాను అనుకో, అయిపోయింది. హార్ట్ అటాక్ ఎంతమంది కొట్టి చచ్చింది వాళ్ళు లేరు. ఎంత అల్పము ఇది, అల్పమా కాదా? అల్పంలో అల్పమైంది. ఎంత అల్పమైందంటే 10 కోట్లు డబ్బు ఉండేవానికి నాకు కనీసం 10 రూపాయలకు కూడా గ్యారంటీ లేని సంపద ఎంత గ్యారంటీ సంపద లెక్కేసుకోండి మీరు. అంత గ్యారంటీ లేని సంపద ఏదైనా ఉంది అంటే అది భౌతిక సంపదే. దీన్ని అర్థం చేసుకుంటే మాత్రం కనీసం మనం మార్చుకుంటాం. ఏంది, కనీసం పుణ్యంగానైనా మార్చుకుంటాం. ఇప్పుడు అమెరికాకు పోవాలనుకో, ఈ డాలర్గా మార్చుకుంటే ఆ డబ్బులు చలామణి అవుతాయి. ఆడ డాలర్గా మార్చుకోకుండా ఈడ నోట్లు కట్ల సూట్ కేసుకి తీసుకొని పేర్చుకొని పోయి ఆడ పెట్టుకుంటే ఆడ అమెరికాలో మన నేల గోక్కుండే కూడా తరుంగా ఆ నోట్లు. ఈ నోట్లకి ఏం విలువ ఉండదు. ఈడ డాలర్గా మార్చుకుంటే మాత్రం ఆడ చలామణి చేసుకోవచ్చు. అలా అదేవిధంగా ఈడ మన దగ్గర ఉన్న ధనాన్ని పుణ్యంగా మార్చుకుంటే కనీసం పై లోకాల్లోనన్నా పనికొస్తుంది, పై జన్మల్లోనన్నా పనికొస్తుంది. ఇది మనకు అర్థమే కాదు. ఇది ఏం సంపద అని. ఇది అల్పంలో అల్పమైన సంపద. అల్ప సంపద ఏదైనా ఉందంటే మనకుండే ఆస్తులు, మన భార్య, మన పిల్లలు, మనకు ఉండేటటువంటి భౌతిక సంపద అంతా కూడా అతి అల్పంలో అల్పమైంది. ఏ క్షణంలోనైనా ఒక్క క్షణంలో నుంచి నీ నుంచి దూరం అయిపోతుంది. నీకు ఏమాత్రం ఉపయోగపడదు.
ఇక పుణ్య సంపద అంటే దాంట్లో మనకు 1 కోటి రూపాయలు ఉంటే 1 కోటి రూపాయలు దానమన్నా చేసింటే 10 కోట్లు 1 కోటి దానం చేసినామనుకో, అది ఆటోమేటిక్గా మన ఖాతాలో ఉంటుంది, పై జన్మల్లో పనికి వస్తుంది, అక్కడ అనుభవిస్తాము. తర్వాత అక్కడ మిగిలిపోయింది అనుకో ఇంకా కొంత, తర్వాత నెక్స్ట్ జన్మల్లోకి వచ్చి ఆ సంపదను అనుభవించే అవకాశం ఉంటుంది. అయినా అదైనా శాశ్వతమేనా? పుణ్యమైన శాశ్వతమైన అంటే అది కూడా శాశ్వతం కాదు. ఎందుకు కాదు? అది కూడా ఖర్చు పెడితే అయిపోయేటటువంటిది కాబట్టి అది కూడా శాశ్వత సంపద ఏం కాదు. అది దీర్ఘ సంపద అంటాడు, ఇది అల్ప సంపద అంటాడు మొట్టమొదటి దాన్ని. రెండో దాన్ని దీర్ఘ సంపద అంటాడు పుణ్య సంపదను. అది దీర్ఘకాలం ఉంటుంది, ఎందుకంటే అది ఉన్నంత వరకు మనం అనుభవించవచ్చు, అనుభవించినట్లల్లా కరిగిపోతుంది, అది కూడా కరిగిపోయేదే. కాబట్టి ఇంక శాశ్వతమైంది ఏంది? ఏదైతే శాశ్వతమో దాన్ని నువ్వు తెలుసుకుంటే అది దానికి నువ్వు అధికారి అయితే నువ్వు శాశ్వతంగానే నువ్వు ఆ సంపదకు అధికారం అయినట్టే లెక్క. అక్కడ ఇంకా పోవడము రావడం ఏది ఉండదు. అదే ఆత్మ సంపద అంటాడు. ఈ సంపదకు అర్హత కావాలి మానవునికి, లేదంటే ఆ అల్ప సంపద ఆ క్షణంలోనే ఎగిరిపోతుంది, దీర్ఘ సంపద నీకు మెల్లిమెల్లిగా కరిగిపోతుంది. ఈ శాశ్వతంగా ఉండేదో కేవలం ఆత్మ సంపద మాత్రమే. అయితే మానవుల్లో 1999 మంది కూడా దేనికోసం ఎక్కువగా ఉబలాట పడతారు? ఆరాటపడేది ఏ దానికోసము? పరుగులు పెడతాండేది ఏ దానికోసము? ఎక్కువ అల్ప సంపద కోసము పరుగులు పెడతానామా, లేదంటే పుణ్య సంపద కోసం పరుగులు పెడతానామా, ఆత్మ సంపద కోసం పరుగులు పెడతానామా? యాదానికి పెడతానాము? 999 మంది, 1000లో ఒకడెవడైనా వాడు కూడా రోన్ తెలివైనడని చెప్పచ్చు. పుణ్యమన్నా తర్వాత నెక్స్ట్ జన్మకు నెక్స్ట్ జనరేషన్కు తనకు అవసరం కూడబెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇక వీడు మాత్రం అల్ప సంపదకే వీడు లోబి అని ఎవరినైతే చెప్పుకుంటామో నయా పైసా తీకోకుండా కూడబెట్టుకుంటా పోతాడు. అందుకే పెట్టుకున్నది మనది కాదు, పెట్టిందే మనది అని మనకు శాస్త్రాలు పూర్తిగా చెప్తున్నాయి. శాస్త్రం చెప్పడం కాదు, వాస్తవ విషయం అది. శాస్త్రం చెప్పినా శాస్త్రం కూడా చెప్పేది ఏంది లేదు, వాస్తవం ఏదైతే ఉందో దానిగా చెప్తుంది మనకు. అది మనం అర్థం కాదు మనకంతే అజ్ఞానంతో. ఎందుకు అర్థం కాకపోతుందంటే అజ్ఞానం అనేది తిరగేస్తూ ఉంటుంది. ఏదైతే అల్పమో దాని మీద మన మనస్సు తిరగేసుకొని శాశ్వతమైన దాని వైపు అసలే పోకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఆత్మ సంపద అంత గొప్పది అని ఎందుకు చెప్పారు అంటే అది శాశ్వతమైంది. ఒక్కసారి దాన్ని తెలుసుకున్నావా, ఒక్కసారి నీకు అది అర్థమైపోయిందా, ఇక నీకు సంపాదించాల్సింది కానీ సాధించాల్సింది కానీ ఈ సృష్టిలో ఏదీ లేదు. అసలు అన్నిటికంటే గొప్పది ఏదైనా ఉందంటే భగవంతుడే కదా. భగవంతుని కంటే మించింది ఏదైనా గొప్ప వస్తువు కానీ ఈ సృష్టిలో ఏదైనా గొప్ప విలువైంది ఏదైనా కనపడుతుందా? ఎందుకు? భగవంతుడు అంటేనే సర్వము తానే, సర్వానికే అధిపతే. ఇక ఆ భగవతత్వమే నువ్వు పొందితే, ఆ భగవంతుడే నేను అని నిన్ను నువ్వు తెలుసుకుంటే దానికంటే మించింది ఏందుంటుంది సృష్టిలో? ఏం పొందాలి? దాన్ని పొందిన తర్వాత మిగతా దానితో అవసరమేముంది? అదే కృష్ణ భగవానుడు ధ్యానయోగంలో అంటాడు, యావనార్థ ఉదపానే సర్వత సంప్లోదకే తావాన్ సర్వేసు వేదేశు బ్రాహ్మణస్య విజానత అంటాడు. అన్ని ఎడల జలమయమై ఉన్నప్పుడు నూతి ఉపయోగం ఎంతో వివేకయోగు బ్రహ్మజ్ఞానికి వేదముల యందు అంతే ప్రయోజనము అంటాడు. అన్ని ఎడల జలమయమై ఉన్నప్పుడు నూతి ఉపయోగం ఎంతో. ఈ మన ఇంటి పక్కనే ఒక గొప్ప జలాశయము వెళ్తాంది, గోదావరో గంగానో. మనకు ఆ నది ఒడ్డునే ఉన్నాము, ఆ నది ఒడ్డునే ఉన్నాయి, అంత పవిత్ర జలాలు మనకు లభ్యమవుతాయి, ఆడ మన దగ్గరికి వచ్చాయి. అట్లతప్పుడు మనకు బావితో ఎంత ఉపయోగం ఉంటుంది, నూతితో ఎంత ఉపయోగమో, ఒక జలాశయం మన ఇంటి పక్కన పోయేటప్పుడు నూతి ఉపయోగం ఎంతో
వివేకయగు బ్రహ్మజ్ఞానికి వేదములైందంతే ప్రయోజనం. వేదాల్లో వ్రతాలు చేస్తే ఇంత, దానాలు చేస్తే ఇంత, యాగాలు చేస్తే ఇంత, యజ్ఞాలు చేస్తే ఇంత, అశ్వమేధయాగాలు చేస్తే ఇంత, ఎన్నో దానికి ఎన్నో పుణ్యాలు ఉన్నాయి. పుణ్యంతో నీకు అవసరమేముంది? ఆ పుణ్యఫలంతో కూడా నీకు అవసరం లేకుండా వా. ఎందుకు? నువ్వే పరబ్రహ్మ స్వరూపం అయితివి, సర్వానికి నువ్వే ఆధారం అయితివి. అన్నిటికీ ఆధారమైనోడు ఇంకో దాన్ని ఆధారంగా కావాలని ఎందుకు అనుకుంటాడు? అది నువ్వే, వాస్తవంగా అది మనమే. మనం ఆ భగవంతుడే మనము భగవంతుడు అయింది కూడా కాని దానిలను మనం అనుకుంటూ దానిపైన భ్రమ పెంచుకోవడం వల్ల, ఆ భ్రమలో ఉండడం వల్ల మన ఆనందం మనకు లభ్యం కాలేదు. కానీ సర్వానందాలు మనవే. ఇది ఎంతమందికి తెలిసి చెప్పినా అది ఎట్లా కనపడలేదు కదా? కనపడుతుందా? ఎందుకు కనపడడంలే? ఎందుకు కనపడంలే? ఎందుకు అంటే దాన్ని గుర్తించేటటువంటి శుద్ధ బుద్ధి మన దగ్గర లేకుండా మాలిన్యం చేసేసాము. అందుకే ఆ బుద్ధి గుర్తించలేకపోతుంది. అదే బుద్ధి గుర్తించలేకపోతుంది. అదే శంకరులు అంటాడు, ఆదిశంకరులు, సదా సర్వగతోప్యాత్మ నా సర్వత్రావ భాసతే బుద్ధా వేవావ భాససే స్వచ్ఛేసు ప్రతిబింబవత్ అంటాడు. ఆత్మ ఎల్లప్పుడూ అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ, ఆత్మ ఎక్కడుంటుందంటే ఎక్కడుంటుంది? ఆత్మ ఎల్లప్పుడూ అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ సర్వత్రా ఉన్నట్లు మనకు కనిపించడం లేదు. కనిపిస్తుందా? భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని చెప్పుతున్నాయి శాస్త్రాలన్నీ, ఘోషిస్తున్నాయి. అయితే మన కళ్ళకు మాత్రం గోచరం కాలే. అవుతుందా? అవలేదా? ఎవరు చూసినారు చూడు చెప్పండి. ఆత్మ యొక్క అనుభవం, దాని యొక్క స్వరూప స్వభావాలు తెలుసుకున్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి చూద్దాం. ఎందుకు కనపడంలే మనకు? ఏం చెప్తున్నాడు? ఆత్మ ఎల్లప్పుడూ అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ సర్వత్రా ఉన్నట్లు కనిపించటం లేదు. ఎందుకంట? పరిశుద్ధమైన అద్దంలో ప్రతిబింబం కనిపిస్తూ ఉన్నట్లు పరిశుద్ధమైన బుద్ధిలో మాత్రమే ఆత్మ ప్రకాశిస్తుంది. బుద్ధి పరిశుద్ధంగా ఉంటేనే ఆత్మను మనము గుర్తించగలుగుతాం, మనకు గోచరం అవుతుంది, మన అనుభవానికి వస్తుంది. మన బుద్ధి పరిశుద్ధంగా లేనంత వరకు, అపరిశుద్ధంగా ఉన్నంత వరకు ఆత్మ ఉన్నప్పటికీ సర్వత్రా సర్వ సుఖాలు దాంట్లో ఉన్నప్పటికీ ఆ సుఖాలను ఏవి కూడా మనము తాకలేకపోతున్నాము. అంటే కారణం మన బుద్ధి కారణం, మన బుద్ధి మాలిన్యమే కారణం, ఆ బుద్ధిలో ఉన్న అజ్ఞానమే కారణము. ఇది గుర్తుంచుకోవాలి. ఎంత అద్భుతమైన మాట చెప్పాడో శంకర్లు. అంతటా ఉంటే ఎందుకు కనపడలేదు? భగవంతుడు ఎక్కడుంటారా అని హిరణ్యకశిపుడు అడుగుతాడు కదా ప్రహ్లాదుని. ఎక్కడున్నాడంటాడు? ఇందుగలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుని ఎందెందు వెతికి చూసినా అందందేగలడు దానవాగ్నిని వింటే. నీకు వినే చెవులుండల్లా, చూసే కళ్ళు ఉండల్లా. ఆ బుద్ధి శుద్ధంగా ఉంటే నీకు ఎక్కడ నీకు వినపన్నా ఆ భగవంతుడే వినపడతాడు, కనపన్నా భగవంతుడే కనపడతాడు, అనుభవం కలిగినా భగవంతుని అనుభవమే నీకు ఉంటుంది. ఎక్కడున్నాడు ఈశ్వరుడు అంటే? ఎక్కడున్నాడు? కలడంబోది గలండు గాలిగడ ఆకాశంబునన్ గుంబినిన్ అగ్నిన్ దిశలన్ పగల్ల నిశలన్ కద్యోతి చంద్రాత్మలన్ కలడోంకారమునన్ కలడీసుండు గలండు తండ్రి వెదుకంగనేల నీయాడని అంటాడు ప్రహ్లాదుడు. సముద్రంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, సూర్యచంద్రుల్లో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, సముద్రాల్లో ఉన్నాడు, పైనున్నాడు, కిందున్నాడు, ఎక్కలేడు. ఎక్కలేని స్థలం ఏది ఉంది? త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటను గలడీసుండు తండ్రి. త్రిమూర్తుల్లో ఉన్నాడు, త్రిలింగ వ్యక్తులు అందంతటా ఉన్నాడు. స్త్రీల్లో ఉన్నాడు, పురుషుల్లో ఉన్నాడు, నపుంసకుల్లోనూ ఉన్నాడు. ఆయన లేని స్థలం ఎక్కడ?
కలడంబోది గలండుగాలెడగా కలడ ఆకాశంబునన్ గుంబినిన్ అగ్నిన్ దిశలన్ పగల్ల నిశలన్ కద్యోతి చంద్రాత్మలన్ గలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలటి ఈశుండు గలండు తండ్రి వెదుకంగ నేల నీయాడన్. ఎందుకు వెతకాల్సి వచ్చింది నీకు అవసరం? వెతికే అవసరమే లేదు. ఈ వెతకాలంటే ఈడుండి వాళ్ళు లేకపోతే వీళ్ళు ఏం చోట పోయి ఉండిన చోట పోయి వెతకల్లా. ఈ లేడు ఆ లేడు అనేది లేదు కదా, ఉందే? బ్రహ్మజ్ఞానం ఎట్లా ఉంటుంది? అది బ్రహ్మజ్ఞానము. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ప్రహ్లాదుని మాత్రమే ఉంటారు. ఆయనకు అంతటా భగవంతుడు కనపడుతున్నాడు. ఎక్కడున్నారా నీ భగవంతుడు అని అడుగుతున్నారు హిరణ్యకశిపుడు. ఒకవైపు ఆయన లేడు భగవంతుడు అంటున్నాడు, ఈడ అంతటా ఉన్నాడు అంటున్నాడు ప్రహ్లాదుడు. ఏది అది? సృష్టి దోషమా దృష్టి దోషమా? సృష్టిలో అంతటా ఉన్నాడు భగవంతుడు అంటున్నాడు, సృష్టిలో భగవంతుడు లేనే లేడు నేనే భగవంతుడిని అంటున్నాడు హిరణ్యకశిపుడు. ఆ కోణంలో ఆ పక్క ఉన్నాడు, హిరణ్యకశిపుడు ఉన్నాడు, ఈ కోణంలో ప్రహ్లాదుడు ఉన్నాడు. ఏమి? పరిశుద్ధమైన బుద్ధి లేకపోవడం వల్ల. ఆత్మ ఎల్లప్పుడూ అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ సర్వత్రా ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకు కనిపించలే? పరిశుద్ధమైన అద్దంలో ప్రతిబింబం కనిపిస్తూ ఉన్నట్లు పరిశుద్ధమైన బుద్ధిలో మాత్రమే ఆత్మ ప్రకాశిస్తుంది. మాలిన్యంతో కూడిన అద్దం ముందు పోయి అద్దం ముందు మన ప్రతిబింబం కనిపిస్తుంది అని చెప్తే, మలినం చుట్టుకున్న ఆ అద్దం ముందు పోయి నిలబడితే మన ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపించదా? అద్దానికి మన ప్రతిబింబాన్ని చూపించగలిగిన శక్తి ఉంది, అయినా దాన్ని మట్టి పేరుకుపోయింది, దాంట్లో ఆ మాలిన్యం పేరుకుంది. దాని ముందే నిలబడితే మన రూపాన్ని చూపిస్తుందా? ఏది అడ్డుగా ఉంది అక్కడ? ఆ మలినాలు అడ్డుగా ఉన్నాయి. ఆ మలినాలను నువ్వు తొలగించుకుంటే నీ యొక్క రూపాన్ని నీకు స్పష్టంగా శుద్ధార్థం ముందు మనం నిలబడితే మన మచ్చ కూడా ఎలా చూపిస్తుందో మన స్వరూపం కూడా మనకు ఆ యొక్క బుద్ధి శుద్ధమైతే, అజ్ఞానము తొలగి బుద్ధి శుద్ధమైతే మన స్వరూపం మనకు అనుభవానికి వస్తుంది. దాన్నే ఆత్మజ్ఞానము అంటారు. ఏమి ఆత్మజ్ఞానం? ఏమి ఆత్మజ్ఞానం? ఆత్మదర్శనమైంది నాకు, ఆత్మదర్శనమైంది. ఎట్లా దర్శనమవుతుంది? బుద్ధి శుద్ధంగా ఉన్నప్పుడు తన స్వరూపమే తనకు సాక్షాత్కారం. ఎక్కడి నుంచినో బయట భగవంతుడు లేడు. ఏదో రెండో దాన్ని ఏదో నాకు భగవంతుని దర్శనం అయింది అనుకుంటే అది భ్రమ. అది నువ్వే భగవంతుడు, నేను భగవంతుణ్ణి నీకు అర్థమవుతుంది. అదే అద్వైత జ్ఞానం. ఈ జ్ఞానం అర్థమైతే వాడి జీవితం ధన్యమైపోతుంది. ఎతుకుతానని చెప్పు నీకు భగవంతుడు కనపడే అవకాశం లేదు. వెతికి 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 వేశారు ఏదో ఒక రోజు ఏ జన్మకో జన్మకు ఎక్కడ దొరకడం లేదే. భగవంతుడు ఉన్నాడంటే ఎక్కడున్నాడు అని ఒక పునుగు పిల్లి, అది ఆ పునుగు అనేది చాలా వాసన చాలా అద్భుతంగా ఉంటుందంట. అది ఆ వాసనను చూసి గుట్ట గుట్ట చెట్టు చెట్టు పుట్ట పుట్ట తిరిగిందంట. ఎక్కడ చూసినా ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందని తిరిగిందంట. తన బొడ్డులో నుంచి వస్తుంది అనేది ఆ జ్ఞానం లేదు దానికి, తన దగ్గరే ఉందనేది తెలీదు. అలా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద పడిపోయి అలా అలసిపోయి మెడ వాలేసి తన బొడ్డు దగ్గర నుంచి ఇట్లా వాలేసినప్పుడు తన బొడ్డులో నుంచినే వస్తుంది వాసన అని అర్థమైందంట. అలా మనం కూడా జన్మలు ఎత్తి 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 ఆనందం ఆత్మానందం ఎక్కడుంది 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 వెతికినని చెప్పి ఏం కనపడదు. తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు. అందుకే తిరగద్దునైనా తిరిగినంతసేపు ఏది రాదు, కూర్చున్నప్పుడు మాత్రం కుప్పలు. ఎందుకు? అందుకే ధ్యానం అనేది ఎందుకంటే అంత గొప్పదైందంటే, అన్ని మతాలు కూడా దాన్ని అంత సర్టిఫై చేశాయంటే, నువ్వు ఎంత బహిర్ముఖంగా నీ ఇంద్రియాలను పరిగెత్తించినా, నీ మనసును పరిగెత్తించినా నీ యొక్క ఆనందం నీకు తెలీదు. నీ ఆనందం నీకు తెలియాలంటే బహిర్ముఖమైనటువంటి దానిలన్నీ అంతర్ముఖం చేసి నీతో నువ్వు నిలపగలిగినప్పుడు మాత్రమే నువ్వు ఆనందం అంటే నీకేమో అర్థమవుతుంది. మనకు చెప్పారు మహానుభావులు, ఆ అనుభవించిన ప్రతి మహాపురుషుడు చెప్పాడు. యోగివేమన్ ఏం చెప్తాడు? అడవి తిరుగు చెక్క ఆకాశమన లేదు, అవను తీర్థయాత్రలందు లేదు, ఒడలు సిద్ధి చేసి యొడైన చూడరా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. అడవి తిరుగు చిక్క ఆకాశమున లేదు, అవని తీర్థయాత్రలందు లేదు,
వడలు శుద్ధి చేసి ఎడైన చూడరా విశ్వదాభిరామ వినురవేమ. భగవంతుడు అడవిలో తిరిగినా అడవంతా తిరిగినా నీకు దొరకడు, ఆకాశమంతా తిరిగినా నీకు దొరకడు. వడలు శుద్ధి చేసి ఎడైన చూడరా, నీ బుద్ధికి ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకొని నీ లోపలికి దృష్టి సారిస్తే నీకు ఇక్కడే నీకు భగవద్ దర్శనం ఉంది. నువ్వే భగవంతుడని నీకు అర్థమవుతుందిరా అని ఎర్రోడా చూసుకోమని చెప్తాడు. బయట ఎతకద్దు. అంతరంగమందు ననువుగా శోధింప దళప ముక్తి తనకు గలుగు. బాహ్యరంగమందు భాషింపదలిగిన విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. ఎంత సింపుల్గా చెప్పాడు యోగవేమన. అంతరంగమందు ననువుగా శోధింప దళప ముక్తి తనకు గలుగు. ముక్తి మోక్షం అనేది ఎవడో బయట లేదు, నీలోనే ఉంది అని యోగవేమని చెప్పాడు. అదే ఎంత అద్భుతంగా చెప్పాడు. కాశీ అనుచు కడువేడ్కతో బోదురు అందుగల దేవుడు ఇందులేడే ఇందుగలడు హృదయంబు లెస్సైన. బుద్ధి శుద్ధమై హృదయం లెస్సగా ఉంటే అది పరిశుద్ధమైతే ఇక్కడే భగవంతుడు ఉన్నాడు. ఎన్ని మాటలు, ఎన్ని యాంగిల్లో, ఎన్ని కోణాల్లో చెప్పారంటే అన్ని కోణాల్లో చెప్పారు. మనకు ఆ మాటలు ఏమాత్రం కూడా పట్టవు. అది ఎంత ఆయన కఠినంగా కొన్ని అలవాట్లు మనకు ఎంత బలంగా ఉంటాయంటే, ఎంతసేపు బహిర్ముఖంగానే భగవంతుడు ఉన్నాడు అని వెతుకులాటను తప్పించాలని కర్కశంగా కూడా కొన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది. శిలలను చూసి శివుడని భావింతురు. శిలలు కానీ శివుడు కాదు, తనదులోని శివుడు తానేలా తెలియడో విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. నీలోనే భగవంతుని పెట్టుకొని నువ్వు అన్ని శిలల వంట పరిగెత్తావు ఎందుకురా? అవి రాళ్ళే కానీ నువ్వు భగవంతుడు కాదు, నువ్వు నీలో ఉన్నాడు భగవంతుడు. అక్కడ అవ్యక్తంగా ఉన్నాడు, ఇక్కడ వ్యక్తం అవుతా అన్నాడు, ఇక్కడ చూసుకోమంటాడు. శిలలు కానీ శివుడు కాదు అంటాడు. శిలలనేమియుండు జీవునందుగాక విశ్వదాభిరామ వినురవేమ. బహిర్ముఖంగా నువ్వు ఎన్ని దినాలు తిరిగినా నీకు భగవంతుడు అనుభూతికి రాడు. నీ లోపల నీ హృదయంలోనే ఉన్నాడు. నీ హృదయం వైపు నువ్వు మనస్సుని ఎనికి తిప్పి చూడు, నీకు అర్థమవుతుంది అంటాడు. ఇది హెడ్ ఆఫీస్. అది కృష్ణుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినా వేమని చెప్పినా హృదయంలోనే చూడమంటాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాన్ని మాయయా అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. ఈశ్వరుడు సర్వభూతముల హృదయములందును అంతరాత్మయే వెలయిచున్నాడు. అతడు తన మాయాశక్తి చే ప్రాణికోట్లనన్నింటినీ యంత్రంపై నెక్కించి త్రిప్పినట్లు పరిభ్రమింపజేయుచున్నాడు. భ్రమతో ఈడ భగవంతుని పెట్టుకొని బయట ఉండాడనేటువంటి భ్రమను కల్పిస్తున్నాడు. మాయ భగవంతునితో పాటు మాయ కూడా పక్కన నిలబడింది. అందుకే ఆ మాయకు మనము దాసులమై ఆ వైపు పరిగెడుతున్నాం. భగవంతుని వైపు ఎనికి తిరగలే, అంతర్ముఖం కాలే, బహిర్ముఖంగా పరిగెత్తున్నాం. ఇది హెడ్ ఆఫీస్. భగవంతునికి హెడ్ ఆఫీస్ ఎక్కడుందంటే మన హృదయమే హెడ్ ఆఫీసు. ఇక తిరుపతి కావచ్చు, రామేశ్వరం కావచ్చు, కాశీ కావచ్చు, ఏవైనా అవన్నీ బ్రాంచ్ ఆఫీసులు. అక్కడ నీకు దొరకచ్చు, దొరకపోవచ్చు. అయితే హెడ్ ఆఫీసులో మాత్రం ఖచ్చితంగా దొరుకుతాడు. ఈ వైపు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఫెయిల్యూర్ లేదు. ఆడికి పోయి నువ్వు ఫెయిల్యూర్ అయి రాచ్చేమో, ఒకవేళ దొరికితే ఆడ కూడా దొరకచ్చేమో, అంత భక్తితో ఉండేవానికి. అక్కడ దొరక్కపోయినా ఇక్కడ మాత్రం సులభంగా దొరుకుతాడు అంటున్నాడు. బ్రాంచ్ ఆఫీసుల్లో నీకు దొరక్కపోయినప్పటికీ హెడ్ ఆఫీసులో మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతాడు హెడ్ ఆఫీస్కు. అది అప్పుడప్పుడు బ్రాంచ్ ఆఫీసుల్లో కూడా అలా తిరగచ్చు అధికారి, దాని ఓనరు. అయితే ఎప్పుడు ఎక్కువ ఏ టైంలో ఎక్కడుంటాడైనా హెడ్ ఆఫీసులోనే ఉంటాడు. హెడ్ ఆఫీసులోనే భగవంతుడు. ఈ హెడ్ ఆఫీస్ ఏది భగవంతునికి? హృదయమే. అందుకే హృదయమందున్న ఈశుని తెలియక చెల్లెల కళ్ళం రొక్కు జీవులారా శిలలనేమిండు జీవులందుగాక విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. కాశీ అనుచు కడువేడ్కతో బోదురు అందుగల దేవుడు ఇందులేడే ఇందుగలడు హృదయంబు లెస్సైన. ఈ హృదయం పవిత్రమైతే ఏడ కనపడతాడు నీకు?
అప్పుడు ఆడా కనపడతాడు, అంతటా కనపడతాడు. ఎందుకంటే ఒక స్థాయికి కాదు పరిమితం. ఈడ శుద్ధంలో నువ్వు గ్రహించావంటే రాతిలో చూసినా, రప్పలో చూసినా, చెట్టులో చూసినా, పుట్టలో చూసినా అంతట్లోనూ భగవంతుని దర్శనం అవుతుంది. ఈ అస్సలైన తత్వాన్ని చెప్పారు. మనం మాత్రం ఏమాత్రం కూడా అసలు మనకి లెక్కకే లేదు. అది యోగమే. మన అదృష్టం ఏమంటే మనకి అతి దగ్గరగా ఉండే మహాపురుషుల్లో దగ్గరలో ఉన్న మహాపురుషుల్లో మహా గొప్ప మహాపురుషుల్లో గొప్ప మహాపురుషుడు యోగవేమన. మనకు అతి దగ్గరలో ఉన్నాడు. ఎక్కడ పుట్టాడు? కటారుపల్లిని ఏ తాలూకా? మన ఈ జిల్లాకు పక్క జిల్లాలోనే పుట్టాడు. ఇది చిత్తూరు జిల్లా అయితే అది దగ్గర రెండు బార్డర్లో ఉన్నట్టే అనుకో. ఇది కలిసిపోయినట్టే. అక్కడ సత్యసాయి జిల్లాలో ఉన్నాడు, కానీ ఇక్కడ దీనికి దానికి మధ్యలో ఉన్నట్టుగానే ఉంటాడు. అంతటి మహానుభావుడు ఎంత సింపుల్గా చెప్పాడంటే అంత సింపుల్గా చెప్పాడు ఆయన. సర్వము నీలో ఉంది, చూసుకోనాయన అని చెప్తాడు ఆయన. అయినా మనం మాత్రం బయట పరుగులు తీస్తున్నాం. బయట పరుగులు తీసినంత వరకు నీకు దొరకడు అని కరాఖండిగా చెప్పినాడు. అడివి తిరుగజిక్క ఆకాశమన లేదు, అవని తీర్థయాత్రలందు లేదు, యొడలు శుద్ధి చేసి యొడయిని చూడరా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. నీ బుద్ధిని శుద్ధం, నీ హృదయాన్ని శుద్ధం చేసుకో, నీకు భగవంతుని దర్శనం అవుతుంది. నువ్వు లేదు అంటే ఆ బయట నువ్వు చేసే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు అన్నీ కూడా వ్యర్థం అంటాడు. నువ్వెన్ని చేసినా బహిర్ముఖంగా నీకు లభించాడు. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, బాండశుద్ధి లేని పాకమేల, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా విశ్వదాభిరామ వినరవేమ అంటాడు. చిత్తం శుద్ధిగానంత వరకు నువ్వెన్ని శివ పూజలు చేసినా శివుని యొక్క దర్శనం నీకు కలగదు, ఆ అనుభూతి నీకు రాదు, ఈశ్వరానుభూతి నువ్వు పొందలేవు. ఈ చిత్తం శుద్ధి అయితే ఈశ్వరానుభూతిని పొందుతావు. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, బాండశుద్ధి లేని పాకమేల. నువ్వు ఎన్ని మంచి వస్తువులు తెచ్చి వంట వండినా అది సిలుం పాత్రలో వేసినావు, వండినావు అంటే అది స్పాయిల్ అయిపోతుంది. శుద్ధమైన పాత్రలో వేస్తేనే అది వంట అద్భుతంగా ఉంటుంది. ఇది సిలుం పెట్టి ఇది అశుద్ధంగా పెట్టుకొని నువ్వు ఎన్ని చోట్ల తిరిగితే నీకు భగవద్ దర్శనం అవుతుంది. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, బాండశుద్ధి లేని పాకమేల, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా. అంతరంగ శుద్ధి లేకుండా ఎన్ని ఆచరణలు చేస్తే ఏం ప్రయోజనం? ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనం? ఇంత అద్భుతంగా మనము భగవద్గీత చెప్పినా, యోగవేమని చెప్పినా, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినా ఈ మాటలన్నీ మనకు క్లారిటీగా మనకు తెలుస్తూనే ఉంటాయి. అన్నీ సత్యమే. ఆ సత్యానికి 100 కోణాలు లేవు, ఉండేది ఒకే కోణమే. కాకపోతే వాళ్ళు 100 కోణాల్లో దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాడు. ఒక్కొక్క కోణంలోనైనా ఈ అంధుడు దర్శిస్తాడేమో, ఈ కోణాన్నైనా అర్థం చేసుకుంటాడేమో, ఈ కోణాన్నైనా అర్థం చేసుకునేవానికి ఒక దాంట్లోనే అర్థమైపోతుంది. అర్థం కానంత వరకు ఎన్ని కోణాలైనా ఇక్కడ నిన్ను 100 రకాలుగా చెప్తా అంటారు ఆయన. ఇక్కడ ఒక కోణం చాలు అర్థం చేసుకునేవానికి. అందుకే అర్హత కావాలి, అర్హతను సంపాదించాలి. ఆత్మజ్ఞానం కావాలంటే మొట్టమొదట ఆత్మజ్ఞానం కావాలంటే దానికి సంబంధించిన అర్హతను సంపాదించాలి. ఆ అర్హత ఎప్పుడైతే మానవునికి వస్తుందో అప్పుడే ఆత్మజ్ఞానం వంటబడుతుంది. మనకు దానిపైన దృష్టి లేదు. వాస్తవంగా విలువైందేదో విలువలేనిదేదో మనకు పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నమే చేయలే. మనం ఆ వివేకానికి మనము ప్రయత్నమే చేయలే. చేస్తే మనకు అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం ఏం చాలా దూరంలో ఉండదు. అర్థమైతే సింపుల్ ఇక్కడే ఉంటుంది. సింపుల్ చెప్తాడు కృష్ణుడు.
కామక్రోధాభియుక్తానాం యతీనాం యతిచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం అంటాడు. కామక్రోధములను వదిలి మనస్సును జయించిన బ్రహ్మవేత్తల యోగులకు బ్రహ్మ కైవల్యం సర్వత్రా గలదు. అనగా మోక్షమన్నది ఎక్కడోనున్నదని కానీ ఎప్పుడో లభించునని కానీ భావింపరాదు, ఇప్పుడే ఇక్కడే అనుభవించవచ్చు. ఎట్లా? నీ యొక్క కామక్రోధాలను నీ వశములేకి ఏ క్షణమైతే ఆ రెండు నీ వశంలో ఉంటాయో, అంటే కామం అంటే కోరికలు, నీ కోరికలు కానీ నీ ఫీలింగ్స్, ఆవేశం కానీ కోపం కానీ ఇవన్నీ ఉన్నాయే వ్యతిరేకమైనవి, ఆ ఫీలింగ్స్ను కానీ నీ యొక్క కోరికలను కానీ నీ స్వాధీనంలోకి వచ్చిన క్షణమే నీకు ఆ భగవంతుని అనుభూతిని కలుగుతుంది. కామక్రోధములు వదలి మనస్సును జయించిన బ్రహ్మవేత్తలకు యోగులకు బ్రహ్మ కైవల్యం సర్వత్రా గలదు. ఈడాడనేది కాదు, ఎక్కడ చూసినా అదే కనపడుతుంది, ఎక్కడ చూసినా ఆనందమే కనపడుతుంది, ఎవరిలో చూసినా భగవంతుడే కనపడతాడు, ఏ జీవరాశిలో చూసినా భగవంతుడే కనపడతాడు. అణువణువడలోని పరమాత్మ దర్శనమే ఉంటుంది. వాడికి ఆ మోహం కేవలం జ్ఞానం అంటే మోహం పోవడమే. అదే భగవద్గీత చెప్పేది మనకు సత్యం. యజ్ఞాత్వానా పునర్మోహం ఏవం యాశసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రచ్చస్ ఆత్మన్యతోమయి అంటాడు. ఈ జ్ఞానానుభూతి వలన ఓ అర్జున, ఈ జ్ఞానానుభూతి వలన నీవెన్నటికి ఇప్పుడు మునిగినట్లు మళ్ళా మోహంలో మునగజాలవు. ఈ జ్ఞానం కలుగుడిచే సర్వభూతములను నీయందుగాంతువు, అదేవిధంగా నాయందునుగాంతువు. ఈ మోహం ఎప్పుడు పోయిందో నీలో భగవంతుని దర్శిస్తావు, తర్వాత అందరిలోనూ అణువణువులో కూడా భగవంతుని దర్శిస్తావు. దాన్నే ఆత్మజ్ఞానం అంటారు నాయన. ఇంత సింపుల్గా చెప్పారు మహానుభావులు, ఒక్క సింపుల్గా కొట్టేశారు. అది బ్రహ్మ విద్య కావచ్చు, బ్రహ్మ విద్య అయినా అర్థమైతే కోతి విద్య. అది సింపుల్గానే ఉంటుంది, అది సూక్ష్మంలోనే మోక్షం. అర్థం కానని చెప్పు అది ఎక్కడో, మనం ఎక్కడో ఉంటాం, మనకు అనంత దూరంలో కనపడుతుంది. ఆకాశంలో ఉంది, మనం భూమి మీద ఉన్నట్టు ఉంటుంది. ఏ క్షణం అయితే అర్థమవుతుందో ఆకాశం భూమి రెండు వేరు కాదు, ఏకమైపోతాయి. చెప్పే మాటలైనా కనీసం అర్థమన్న అవుతా అంటే కూడా జన్మలో మనం మారే అవకాశం ఉంటుంది, మనం దాంట్లో ప్రవేశించే అవకాశము ఉంటుంది. ఏదో చెప్తున్నాడు, ఆ శబ్దం వింటున్నాము అన్నట్టుగా వింటే ఆ బుద్ధి కుశలతను బట్టే ఉంటుంది అది అర్థం అవ్వడం కూడా. ఆ బుద్ధిని శుద్ధం చేసుకునేకే ధ్యానం. అందుకే ధ్యాన మార్గం ఇంత గొప్పగా ఎందుకు చెప్తూ వచ్చారంటే, ఫస్ట్ బుద్ధిని శుద్ధం చేస్తే అన్నీ మనకు సుగమం అవుతాయి, అన్నీ మనకు అర్థమైపోతాయి. అందుకే భగవద్గీత ఉపనిషత్ సారం. ఇది సామాన్య మానవుడి నుంచి వేద పండితుని వరకు కూడా అర్థం కాదు. సామాన్య మానవుడికే కాదు, సామాన్య మానవుని నుంచి వేద పండితుని వరకు ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం అర్థం అవ్వదు. సామాన్య మానవునికి కాదు, వేద పండితుడు, వేదాంగాలు అన్నీ తిరగేసినోడు కూడా ఆ యొక్క గురువుల యొక్క శిక్షణలో ఉండి మొత్తం వేదాలన్నింటినీ ఔపోసన పట్టిన వాళ్ళు కూడా అర్థం కాదంట. ఇది ఉపనిషత్ సారం, వాస్తవ జ్ఞానం, సత్యం. ఇది ఆ ద్వంద్వాతీత స్థితి కలిగితేనే. అందుకే సామాన్య మానవుడి నుంచి వేద పండితుని వరకు కూడా ఇది అర్థమయ్యే అవకాశం లేదు, ఒక ధ్యాని మాత్రమే అర్థం చేసుకోగలరు అంటుంది. నాకు భాగ్యం ఏమంటే, ఒక ధ్యానిగా నాకు చెప్పడము నా అదృష్టం అనుకుంటా, ఒక ధ్యానులకు చెప్పడం కూడా నా అదృష్టమే. ఎక్కువ భాగం ధ్యానులకే చెప్పాల్సిన రావడం కూడా అదృష్టమే. ఎందుకంటే ఆ ధ్యానం లేనటువంటి వాళ్ళ దగ్గరికి పోయి ఎన్ని చెప్తే కానీ బోర్లించిన కొండ మీద ఎంత వర్షం పడితే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది? దాంట్లో ఒక చుక్క నీరు నిలబడదు. అదేవిధంగా జ్ఞానము చెప్పేవాళ్ళు ఎంత నిలకడ ఉంటుందో, నిశ్చలత్వం ఉంటుందో, వినేవాళ్ళలో కూడా అంత నిలకడే, అంత నిశ్చలత్వమే ఉంటేనే అది ప్రయోజనం అవుతుంది. ఒక సూదిలోకి దారం ఎక్కాలంటే ఈ చెయ్యి నిశ్చలంగా ఉండాలా, ఈ చెయ్యి నిశ్చలంగా ఉండాలా, ఎడం చేయ కుడి చేయ, దారం ఉండే చేయ సూది ఉండే చేయ, ఏదుంటే కరెక్ట్గా దారం ఎక్కుతుంది. సూదిలోకి దారం ఎక్కాలంటే రెండు చేతులు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కుతుంది.
అదేవిధంగా నేను నిశ్చలంగా ఉండాలా, మీరు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ జ్ఞానం ప్రయోజనం అవుతుంది, లేకపోతే నిష్ప్రయోజనం అవుతుంది. అందుకే ఎందుకు చెప్పాడంటే సామాన్య మానవుని నుంచి వేద పండితుని వరకు అని. వేద పండితులు కూడా వాళ్ళు దాన్ని బైహార్ట్ చేస్తూ బట్టి పడుతూ దాన్ని అంతా నేర్చుకుంటూ ఉంటున్నారు, కానీ వాళ్ళ ప్రయత్నం అంతా దాన్ని నేర్చుకోవాలా, దాన్ని కంఠస్థం పట్టాలా అనే ఆలోచన ఉంటుంది, కానీ మనస్సును నిశ్చలంగా పెంచాలా అనే ఆలోచన వాళ్ళకి తక్కువ. ఒక ధ్యానం ఉండేవాడు డైరెక్ట్గా వాడు మనస్సు పైన ప్రభావం పెడతాడు కాబట్టి అటాక్ మనస్సు పైన అటాక్ ఉంటుంది, కాబట్టి మనస్సును నిశ్చలం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి మనస్సు నిశ్చలంగా ఉంటే ఆటోమేటిక్గా దాంట్లోకి ఇది ప్రవేశిస్తుంది. అందుకే సామాన్య మానవుని నుంచి వేద పండితుని వరకు ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానం అర్థం అవ్వదు అంటాడు. అది మన భాగ్యం. ఎందుకంటే మనం ఆల్రెడీ ధ్యాన మార్గంలో ఉండాము, దానికోసం గంటల గంటల ప్రయత్నాలు చేశాం. కాబట్టి ఆ గంటల గంటల ప్రయత్నంలో ఆ సాధనా ప్రయత్నంలో మన మనస్సు మనకు తెలియకుండానే ఎన్నోసార్లు నిలకడ చెందుతూ ఉంటుంది. కాబట్టి దాని అభ్యాసంలో ఉండాము. కాబట్టి ఆ మనస్సు నిలకడగా ఉన్నప్పుడు ఈ జ్ఞానం అనేది మనలోకి అవగాహనకు వస్తుంది అనేదానికి, అది బుద్ధిలో నిలబడుతుంది అనేదానికి తార్కాణం మనలో కోకొల్లలుగా కనపడుతూనే ఉంటారు. మనకి ఏం చదువులు వచ్చంట, ఏం చదువు చదివచ్చాం, ఇప్పుడు నేనేం చదువు చదివచ్చా, ఆ ఉపనిషత్తు జ్ఞానాన్ని చెప్పగలిగిన సామర్థ్యం ఎక్కడి నుంచి ఉంటుంది? అది మహాజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. అదేం మామూలు జ్ఞానమా? బ్రహ్మజ్ఞానం అంటారు. చూడు, ఏదన్నా నేర్చుకున్నామంటే అదే నేర్చుకోలేకపోవడానికి ఏం బ్రహ్మజ్ఞానమా అంటాం. అంత బ్రహ్మజ్ఞానం ఎలా మన బుద్ధిలో వచ్చి నిలబడుతుంది? అది ఎలా మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం? మనకి ఎంతమంది గురువుల దగ్గరికి మనం వెళ్ళి యాచించి వాళ్ళు మనకి ఏ డౌట్ వచ్చినా చెప్పగలిగిన గురువు ఎవరైనా, మనం యాచించేవాడు ఎవడైనా కనపడుతున్నాడా? మనకు ఎవరిని ఆశ్రయిస్తున్నాం? స్వతసిద్ధంగా ఏ డౌట్ వచ్చినా కళ్ళు మూసుకొని మనస్సును నిశ్చలం చేసి అంతర్ముఖంగా ఆ యొక్క అర్థాన్ని అవగాహన చేసుకోవాల్సిందే. కానీ మనకు బయటోని పైన ఎక్కడ పరిగెత్తున్నాం, ఎక్కడ ఇది చేస్తున్నాం? మామూలు చదివే లేదు, నాకు ఫిజికల్ అయిన చదివే లేదు. కనీసం అంటే అది కనీసం 7th క్లాస్ కూడా చదువులేని నేను ఎట్లా ఈ బ్రహ్మజ్ఞానాన్ని గురించి బోధించగలుగుతా? నాకు శిక్షణ ఎక్కడా? శిక్షణ ఇచ్చేవాడైనా ఉండాలి కదా, ఆ శిక్షణైనా ఉండాలి కదా. ఎవరు ఏమి కారణమంట? దాని అవగాహన మనకి ఎలా కలుగుతుంది? అదే ధ్యానం యొక్క గొప్పతనం. ధ్యానంలో ఉండే పవర్ అదే. ధ్యానికి అసాధ్యం అంటూ ఏది ఉండదు. వాడు కావాలనుకుంటే ఏదైనా సాధిస్తాడు. ఎందుకంటే ఒక్క మనస్సు పూర్తిగా వాడికి వశంలో ఉంటే ఏమైనా చేయొచ్చాడు. వాడు కావాలని ఏ దానిపైన ప్రయత్నం చేస్తాడు, అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే వాడి మనస్సు వాని స్వాధీనం. కాబట్టి దీనికోసం నిరంతరము ఎంత భాగ్యవంతం. అందుకే భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే అని. యోగ జిజ్ఞాస కలిగినంత మాత్రము చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠ ఫలములన్నీ మనుషుడు దాటివేయుచున్నాడు. వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు, అశ్వమేధ యాగులు, గుళ్ళు, గోపురాలు, సువర్ణదానం, భూదానం, గోదానం, మొత్తం A to Z ఎన్ని ఒక్కొక్క కర్మకు ఒక పుణ్యఫలం చెప్తాడు. మొత్తం టోటల్ కర్మ ఫలాలన్నీ పుణ్యాలు, వేదంలో ఉన్న పుణ్యాన్ని అంతా కూడా ధ్యానం చేయాలనే దృఢ సంకల్పం కలిగిన క్షణంలోనే అన్ని పుణ్యాలని దాటి పైన ఉంటాడు అర్జున. ఎంత గొప్ప మాట! నన్ను ఇన్స్పైర్ చేసిందే ఈ శ్లోకం. ఈ శ్లోకంతోనే నేను ఫస్ట్ ధ్యానానికి రావడం జరిగింది. నాకెవరు ధ్యానం చేస్తే అద్భుతంగా మనశ్శాంతి ఉంటుందని నాకెవరు చెప్పలే. అసలు నాకు అప్పటికే 10 రోగాలు వచ్చాయి. సతమతమవుతాండా. ఆ 10 రోగాలు బాగా అవుతాయి అనేది కూడా తెలియదు నాకు. కనీసం మనశ్శాంతి వస్తుంది అనేది కూడా తెలియదు. ఆ భగవద్గీతలో ఆ శ్లోకం చదివేటప్పుడు నాకు ఎంత ఇన్స్పైర్ అయిందంటే అంత ఇన్స్పైర్ అయింది. అది ఇన్స్పైర్ చేసే నన్ను ధ్యానంలోకి పంపించింది. తర్వాత ఆ ధ్యానం ద్వారా ఆ భగవద్గీత ఇంకా క్లీన్గా అర్థం అవ్వడం మొదలైంది.
పూర్వాభ్యేసేన తేన హేతో హవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మతి వర్తతే అంటాడు ఆత్మ సంయమ యోగం ధ్యానయోగంలో. యోగభ్రష్టుడు తానై మొదట యోగము చేయ నిశ్చగింపకున్నను పూర్వజన్మమందలి అభ్యాస బలము చేత యోగం వైపునకి ఈడవబడుచున్నాడు. ఇటు యోగము చేయ తలంపు కలిగినంత మాత్రము చేతనే, చేయ నిశ్చగించినంత మాత్రము చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠ ఫలములన్నీ మనుదుడు దాటివేయిచున్నాడు అంటాడు. ఇప్పుడు మీకు ఏమనిపించిందో కానీ నాకైతే నేను అప్పటి వరకు నాకు ధ్యానం అంటే ఏమో తెలీదు, ఈ విషయము తెలీదు. అయినా నాలో శరీరంలో ఉన్న రోమాలన్నీ అలా నిక్కబడుచుకున్నాయి. ఎందుకంటే ఒక్కసారి ఆ శ్లోకం నాలోకి తాకిందేమో, నా హృదయాన్ని తాకిందేమో, వెంటనే పులకరింత వచ్చింది. ఇదేందబ్బా ఇది, ఎంత గొప్పది ఇది. అప్పుడు నాకు చావుకు అతి దగ్గరలో ఉన్నా, ఏ నెలల్లో కూడా లేదు టైము, వారాలు కూడా లేదు టైము, గంటలో గంటల్లోనో ఉంది టైము. ఎప్పుడు పోతుందో తెలియదు బాడీ, అంత విపత్కర పరిస్థితుల్లో ఉంది. అటువంటి టైంలో ఈ శ్లోకం ఒక అమృతం తాకినట్టు తాకింది. అది ఇది చేయ తలంపు కలిగినంత మాత్రం చేతనే, చేయ నిశ్చగించిన చేస్తే అని కూడా అనలే, చెయ్యాలనే ఒక దృఢ సంకల్పము కలిగితే చాలు, వెంటనే వాడు పుణ్యాత్ములేకే పుణ్యాత్ముడు అవుతాడు. అర్జున, అద్భుతం. ఇంత గొప్ప పుణ్యం ఉంది దీంట్లో. దాన్ని చెయ్యాలనుకుంటేనే అంత పుణ్యం ఉంటే, చేస్తే ఎంత, దాని సిద్ధిని పొందితే ఎంత. ఒక్కసారి అది పూర్తిగా అవగాహనలోకి వచ్చినప్పుడు హృదయంలో పులకరింత వచ్చింది. అంత గొప్పది ధ్యానం అంటే. ఆసమాసి కాదు ధ్యానయోగంలో మీకు. అది ధ్యానయోగం అనేది సామాన్యమైంది కాదు. ఈ దీంట్లోకి రావడానికి కూడా ఎన్ని జన్మల సుకృతమో. పూర్వజన్మమందలి అభ్యాస బలం చేత యోగభ్రష్టుడు తానై మొదట యోగము చేయించగింపకున్నను. పూర్వజన్మలో మనం ఏదో కొద్ది సాధన చేసి వదిలేసినాం. ఆ సాధన బలమే మనము ఇప్పుడు కావాలనుకోకుండా మనల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాంది. అది రోగమిచ్చో, లేకపోతే సుఖమిచ్చో, లేకపోతే మిత్రునిచ్చో, లేకపోతే ఇంకోటిచ్చో, ఏదో విధంగా తీసుకొస్తాంది వీటికి. ఈ ధ్యానం లేకపోతే మీరంతా ఎందుకు భగవద్గీత తింటారు? వినేకి అవకాశం ఎక్కడా? ఎందుకు వస్తారు ఇక్కడికి? ఎందుకు వస్తారు? నాకు చెప్పేక అవకాశం ఎందుకు వస్తుంది? మీకు వినేక అవకాశం ఎందుకు వస్తుంది? ఏది? మనమంతా కూడా ఒక గూటి పచ్చులం కాబట్టి ఆ గూటి పచ్చులన్నింటినీ ఒకచోట కలిపే ప్రయత్నం ప్రకృతి ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. అందుకు మనము దాని జిజ్ఞాస మనలో అంతో ఇంతో పూర్వజన్మ ప్రయత్నం మనలో ఉంది కాబట్టే ఇక్కడ మన వాళ్ళందరినీ సమావేశం చేసింది. కాబట్టి ఇది మామూలుగా ఉండదు. ఇది అర్థమైతే జీవితం ధన్యం. ఈ మార్గంలోకి రావడం ధన్యం, దీన్ని ఉపయోగించుకోవడంలో మహాధన్యం. లేకపోతే ఏందేమో తెలిసేదేముంది? యా గురువుల దగ్గర పోతాము, ఎవరి దగ్గర తెలుసుకుంటాము? వాస్తవం ఏమి, సత్యం ఎక్కడి నుంచి తెలుస్తుంది? మనమేమన్నా సన్యాసాశ్రమంలో ఉన్నామా? ఆశ్రమాల్లో ఉండి వాళ్ళు రోజు ప్రొద్దున లేస్తానే పోయి వాళ్ళ ముందు కూర్చొని మనం వినడానికి ఎవరు చెప్తారు మనకు? పుస్తకాలు చదివితే ఏమర్థమవుతుంది మనకు? అందుకే ధ్యానం మహాగురువు. మనకొచ్చే ఆపదలు కూడా మహాగురువులే. ఆ రోజు నాకు 10 రోగాలు వచ్చి నేను పోతాను అనుకోకుంటే నాకు కూడా ఈ ధ్యానం అబ్బేది కాదు. ఈరోజు నేను మొట్టమొదట ఆ రోగాలకే ధ్యానం, నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా. అది కూడా మామూలు రోగాలు వచ్చింటే నేను వచ్చిండేవాడిని కాదు. ఎందుకంటే అవి పూర్తిగా ప్రాణాంతకమైన జబ్బులు వచ్చాయి కాబట్టి అవి ఇంకా ప్రాణం పోతుందనే పరిస్థితుల్లో భగవద్గీత పైన కూడా దానిపైన మనస్సు నిలబడిందేమో. ఏదంటే అప్పుడేదో భగవద్గీతను ఒక్కసారైనా ఒక శ్లోకమైనా ఉచ్చరించుకుంటే చనిపోయే ముందు మహాపుణ్యమైంది అంటారు కదా భగవద్గీత.
మహాపుణ్యశాస్త్రం అంటారు కదా, అంత గొప్ప శాస్త్రం అంటారు కదా అనే అభిప్రాయంతో పోయినోడిని. అది ఆత్మజ్ఞానాన్ని ఇస్తుందని కూడా తెలియదు. అక్కడేదో దాన్ని ముట్టుకొని ఏదన్నా ఉచ్చరిస్తే, ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ మంత్రఫలం అనేది నాకు స్వస్థతను ప్రసాదిస్తుంది అనే ఉద్దేశంతో దాంట్లోకి ప్రవేశించడం జరిగింది. ఎప్పుడు లేదంటే మళ్ళీ వచ్చి నేను భగవద్గీత సప్తాహాలు చేస్తాను అనేది అది ఎట్టి పరిస్థితుల్లో నా కలలో కూడా అనుకునే అవకాశం లేదు. మహామహులు ఏంది ప్రొద్దున్న తెల్లవారుజామున 3 గంటలకు లేచి సన్నిళ్ళలో నిలబడుకొని భగవద్గీత గురువులు బోధిస్తూ ఉంటే దాన్ని పలుకుతూ 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 అలా ఆశ్రమాల్లో ఉండి చేసుకునే వాళ్ళ పనులను ఆ భగవద్గీత మనకు వస్తుందంటే అది మనకు అసమస్య, జరిగే అవకాశాలే లేవు, ఆలోచించే కూడా లేదు మనకు. మాకు వేర్పేడు ఆశ్రమంలో మాకు స్వామీజీ ఉండేవాడు, మా దగ్గరలో ఆశ్రమం సంగమేశ్వర ఆశ్రమం అనేది ఉండేది. ఆశ్రమంలో వేర్పేడు ఆశ్రమంలో ఆయన సన్యాసం తీసుకొని అక్కడ శిక్షణ పొందించినాడు. ఆయన చెప్తూ ఉండేవాడు, తెల్లవారుజామున 3 గంటలకు లేచి నీటిలో నిలబెట్టి కుతికిల వరకు నీళ్ళలో నిలబెట్టి అక్కడ వాళ్ళకి శిక్షణ ప్రసాదించేవాళ్ళంట, ఆ శ్లోకాలు బోధించేవాళ్ళంట. ఆయన అనేవాడు, గోపాల్ రెడ్డి నువ్వు ఎట్లా ఇంత ఏ సందర్భం వస్తే ఆ సందర్భాన్ని బట్టి భగవద్గీతను ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ వాడతావు నువ్వు. మేము అంత శిక్షణ పొందొచ్చినాం, మాకు అప్పుడైతే కంఠస్థం పెట్టాం కానీ ఇటుకు వచ్చేతలకే మళ్ళా వచ్చింది, మళ్ళీ పోయినాయి నేను, అవి గుర్తుకు రావు, నీకు ఎప్పుడు అట్లా గుర్తుకు వస్తాయి అనేవాడు. నేను చెప్పేవాడిని, స్వామి మీరు ఆటి వరకే, ఆ శిక్షణ వరకే మీకు అది ఏదో నేర్చుకోవాలా, గురువులు మీరు భారంగా నేర్చుకున్నారు, మేము అట్లా కాదు, మాకు అంతర్ముఖంగా ధ్యానం ద్వారా వచ్చింది కాబట్టి అది మాకు ఎప్పుడు అవసరం వస్తే అది అప్పుడు ఆదుకుంటుంది. అది మా గొప్పతనం కాదు, అది ధ్యానం యొక్క గొప్పతనం. మీరు ధ్యానాన్ని మనస్సును నిశ్చలపరచుకోవడానికి మీరు ప్రయత్నం చేయలే. మీరు సన్యాసులే కావచ్చు, సర్వసంగ పరిత్యాగులే కావచ్చు, అన్నీ వదిలినామనుకుంటాంటారే కానీ మీ మనస్సును మాత్రం మీరు దాన్ని కుదురుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేయరు. మేము రోజు దానికోసం ప్రయత్నం చేస్తాం, శక్తి వంచన లేకుండా దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం, శరీరం పడిపోయేంత వరకు కూడా. అది ముందు జన్మలో కూడా చేసింటాం, అందుకోసమే ఈ జన్మలో ఆ యోగ భ్రష్టుడే ఆటోమేటిక్గా, అది మనం వద్దనుకునే యోగ భ్రష్టుని ఆటోమేటిక్గా లాక్కుంటుంది. అది కాబట్టి ప్రతి మనిషి అంతర్ముఖ దృష్టి అలవర్చుకోవాలి. ఇక్కడ మెయిన్ మనం నేర్చుకోవాల్సింది అంతర్ముఖ దృష్టి అంటే ఏమో తెలియదు చాలామందికి. అసలు ధ్యానం అంటే కూడా మనకు పూర్తిగా తెలియదు. ధ్యానాన్ని కూడా మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలే. ఎలా అంతర్ముఖం కావాలా అనేది పూర్తిగా తెలుసుకోవాలి. ఈరోజు ఈ 2 శ్లోకాల్లో ఉండే అర్థానికి మనం అర్థమైతే భగవద్గీతలో చెప్పింది ఖచ్చితంగా మనము ఎంత క్లారిటీ వస్తుందంటే అంత క్లారిటీ వస్తుంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ అగమాపాయినో నిత్యాహ తాంస్వ భారత ఎంహినా వ్యత్యంతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అంటాడు. ఓ పార్త, ప్రాపంచిక వస్తువులకు ఆయా ఇంద్రియములతో సంయోగము కలిగినప్పుడు శీతోష్ణాది స్పర్శ జ్ఞానము కలిగి సుఖదుఃఖ రూప పరిణామములు ఉత్పన్నములగును. ఈ స్పర్శలు కానీ వీటి ఫలితములకు సుఖదుఖములు కానీ క్షణికములే. విషయేంద్ర సంయోగములు శాశ్వతములు కావు, వాటి ఫలితములు కూడా తాత్కాలికములే. కావున వాటికై ఒగవ పని లేదు, వాటిని సహించియుండుము అంటాడు. మెయిన్ పాయింట్ సహనము అంటాడు. ఇక్కడికి మెయిన్ కారణం ఎక్కడంటే సహనము అంటే మన ఉద్దేశంలో చాలా మటుకు ఈ పదానికే అర్థం తెలియదు మనకు. సహనము అంటే ఓర్చుకోవడమా, ఓర్పు అనే మనం అనుకుంటాం, అవునా కదా? ఓర్చుకోవడమే సహనము. ఎవడని తిడతాడనుకో బలవంతంగా నిగ్గబట్టుకుంటాం. ఏమి విపత్తు కలుగుతుందో నోరు ఇప్పితే అని నోరు విప్పకోకుండా కూడా ఉంటాం. అత్త దగ్గర క్వాళ్ళ దగ్గర అత్త, ఎవరిది పైసే అయితే పైసే వేయని వాళ్ళు మాట్లాడుతా అంటే దిగోకుండా ఉండేవాళ్ళు పాపం నోరు మూసుకొని ఉంటారు. అయినా వాళ్ళు ఏం ప్రశాంతంగానే ఉంటారా, లోపల బాధతో దాన్ని అణిచిపెట్టుకుంటారా, లేదా శాంతంగానే ఉంటారా? ఈ అణిచిపెట్టేదాన్ని ఓర్పు అంటారు,
సహనం అనేది అంటే అణిచిపెట్టేది కాదు, అర్థం చేసుకొని అవగాహనతో అలా శాంతంగా ఉంటే దాన్ని సహనము అంటాడు. శాంతి సహనాలు ఆ యొక్క సహనంతోనే శాంతి వస్తుంది, ఓర్పుతో శాంతి రాదు, గుర్తుపెట్టుకోండి. అది బలవంతంగా అణిచిపెట్టడం అవుతుంది కానీ అర్థం చేసుకోవడం అవ్వదు. ఇక్కడ మెయిన్ పాయింట్ అంతర్ముఖ దృష్టి అంటే అర్థం చేసుకుంటేనే అంతర్ముఖ దృష్టి ఉన్నట్టు లెక్క. అవగాహన ఉంటేనే అంతర్ముఖ దృష్టి వస్తుంది. అవగాహన లేనోనికి అంతర్ముఖ దృష్టి ఉండదు. ఒకవేళ థియరీ నాలెడ్జ్ మనకు ఉండొచ్చేమో, కళ్ళు మూసుకో శ్వాస మీద ధ్యాస పెట్టు, కళ్ళు మూసుకో శ్వాస మీద ధ్యాస పెట్టు అంటామనుకో, శ్వాస మీద ధ్యాస పెడితే నీకు థియరీ నాలెడ్జ్ ఉంటుందేమో కానీ దీని గురించిన అవగాహన లేకుంటే నీకు సందర్భం వచ్చినప్పుడు మళ్ళా నీకు వ్యతిరేక ఫలితం వచ్చినప్పుడు కానీ వ్యతిరేక ప్రభావాలు కనపడినప్పుడు కానీ నీలో ఆవేశము, కోపము, అన్నీ భయము అన్నీ కూడా ఆవహిస్తాయి. సరైన అంతర్ముఖ దృష్టిలో కోపం కానీ భయం కానీ ఈ బాధ కానీ ఏమీ ఉండదు, ఎప్పుడూ శాంతిగానే ఉంటాడు. వీడికి అర్థం చేసుకోవడం, ఇది అర్థం చేసుకున్నప్పుడు అది సహనం అవుతుంది. ఓర్పుకో అనేది అది తాత్కాలికంగా అణిచిపెట్టడం అవుతుంది. అది ఏదో నీకు ఆడ అణిచిపెట్టినా అది నీకు అది కీడే చేస్తుంది కానీ మేలు చేయదు. అప్పుడు తాత్కాలికంగా నువ్వు అణిచిపెట్టినటువంటి శక్తి కూడా అదేమి నిర్వీర్యం కాదు, అది ఏదో ఒక పార్ట్లో మనకు మళ్ళా తిరిగి దాని ప్రభావం చూపిస్తుంది. చెప్పాలంటే ఎనికి తిరుక్కుంటేనే అది ఆవేశం చల్లారితేనే ఆడికి దాని పీడ శరీరానికి తెగిపోతుందేమో కానీ అంటే అట్లా పోతే ఇంక మళ్ళా మనకు రణరంగమే తయారవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసేకి లేదు. ఈ విధంగా అణిచిపెడితే మాత్రం దీనికి రోగాలకు ఆలవాలం అవుతుంది. మనకు రోగాలు బావు, రోగాలు పెరుగుతాయి. అందుకే ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రం మనకు చాలామందికి తెలుసు ధ్యానం, సెకండ్ ఇన్నింగ్స్ ఏమనేది తెలియదు చాలామందికి. ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఎవరికైతే అర్థమవుతుందో వాడు హ్యాపీగా ఉంటాడు, వాడు శాంతంగా ఉంటాడు, వానికి ఇబ్బందులు రావు, బాధలు రావు. మీరు విన్నారా? ఇప్పుడు చెప్పింటే వింటే మాకేం చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు ఇన్నింగ్స్లో మాకు తెలుసు అంటే నేను చెప్పను, ఇది తెలియలేదంటే మాత్రం దీంట్లో నీట్గా చెప్పి ముందుకెళ్తా. తెలుసా తెలీదా? తెలుసు అనేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి చూద్దాం. మాకు తెలుసు అవసరం లేదు లేనే వాళ్ళ. ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రమే తెలుసు చాలామందికి. ఇప్పుడు ధ్యాన మార్గంలోనే ఉన్నప్పటికీ మనం ధ్యానం అంటే ఏమి అంటే ఏమంటాము, ఏం చెప్తాము? శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. శ్వాస అనేది ఒక గుర్తు, అవునా? దానిపైన గమనం పెడితే మనకి ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత వల్ల ఎన్నో విషయాలు పోయేటటువంటి మనసును ఒక విషయం పైన ఒక విషయం అది ఆ విషయం పైన శ్వాస అనే విషయం పైన కేంద్రీకరించడం వల్ల ఎన్నో విషయాలు పోయేటటువంటి మనసును ఒక విషయం పైన కేంద్రీకరించడం వల్ల మనస్సు ఏకాగ్రత పొందుతుంది. అంటే అక్కడ మనోబలం సిద్ధిస్తుంది మనకు. దానివల్ల అపారమైన మన బలం ఏర్పడడం వలన అపారమైనటువంటి థాట్ పవర్స్ వస్తాయి. ఎన్నో వేల ఆలోచనలు పోయేటటువంటి మనస్సును ఒకే దానిపైన నిలపడం వల్ల విపరీతమైన మనోబలం ఏర్పడుతుంది ఆ మనస్సుకు ఉన్న శక్తి చేత నువ్వు ఎంత గొప్ప కార్యాన్నైనా చేయొచ్చు. ఇప్పుడు రావణాసురుడు చేసింది అదే, హిరణ్యకశిపుడు చేసింది అదే. వాళ్ళు కూడా ఏం చేశారు? ఎన్నో విషయాలు పోయేటటువంటి మనస్సు ఒక దానిపైన కేంద్రీకరిస్తూ వచ్చి వాళ్ళు మనోబలం అపారంగా సంపాదించారు. ఆ మనోబలం వల్ల ఆ మనస్సుకి ఎంత పవర్ అంటే బ్రహ్మదేవునికి ఉన్నంత పవర్ ఉంటుంది. సృష్టికర్త అది, ఏ దాన్నైనా సృష్టి చేయగలదు, అంత పవర్ ఉంటుంది దానికి. అష్టసిద్ధులు సంపాదించగలదు, గాలిలో ఎగరగలదు, ఆకాశంలో విహరించగలదు, నీళ్ళలో ఎన్ని గంటలైనా ఉండగలదు, ఎక్కడో ఉండే వస్తువులను ఇక్కడికి రప్పించగలదు. అష్టసిద్ధులు ఉంటాయి దానికి. అనిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రకామ్య, ప్రాప్తి, వశిత్వ, ఈసత్వ అనే అష్టసిద్ధులు దాని హస్తగతంలోకి వస్తాయి మనోబలంతో.
ఆ మనస్సు ఏకాగ్రతతో. అయితే వాడికి కూడా ఈ యొక్క ఫీలింగ్స్ నుంచి విడుదల కలిగిందా, ఈ మానవమానాల నుంచి బయటపడ్డా, ఈయనకి ఆధిపత్యాల పోర్లు పోయినాయా అంటే చెప్పేకి లేదు. పోయినట్లు మనకు చరిత్రలో రుజువు కాలే. ఇంత తపస్సులు వేలేళ్ళు ఏది వెదురు పొదలు పెరిగిపోయి పుట్టలు పెరిగిపోయిన వాళ్ళు కూడా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క ఎమోషన్స్కు లోనైనటువంటి వాళ్ళే కనపడతారు మనకు చరిత్రలో. అవునా కదా? కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఏమైనా పోయాయా రావణాసునికి కానీ హిరణ్యకశిపునికి కానీ? అంత తపస్సు చేయలేదా వాళ్ళు? వేలేళ్ళు తపస్సు చేశారు. అంత వేలేళ్ళు తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా ఎక్కడి వరకు పోయేవారంటే వాళ్ళు ఏకాగ్రత వరకే పోయారు, కానీ ధ్యానం వరకు పోలే. అంతా ఏమనుకుంటారు, తపస్సు వేరు, ధ్యానం వేరు. ధ్యానం అనేది సాచిత్వం, తపస్సు అనేది ఏకాగ్రతకు సంబంధించిన విషయం. ఒక విషయం పైన మనస్సు నిలబెట్టడం, ఆ ఒక్క విషయానికి కూడా సాక్షి అయిపోవడమే ధ్యానం. అప్పుడే శాంతి ఎలా కలుగుతుందంటే, దీన్ని అర్థమయ్యే అవగాహన అయితే మాత్రం ఎంత విపత్కర పరిస్థితి వచ్చినా నిశ్చలంగా నిర్మలంగా ఉండగలిగితే అది ధ్యానం. ఎంత అవమానకరమైన విషయం ఎదురైనా ఉంటే అది అవగాహన కలిగిన స్థితి. ఇది దాన్ని ధ్యానం అంటాడు. అవగాహనాపూర్వకంగా వస్తే ధ్యానం. అది కేవలం ఏకాగ్రతలోనే ఉంటే అది తపస్సు కిందే ఉంటుంది, కానీ శక్తి కిందే ఉంటుంది, కానీ అది జ్ఞానం కింద రాదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. మనలోనే చాలామంది అనుకుంటుంటాం, నేను ఇన్నేళ్ళ నుంచి ధ్యానంలో ఉన్నాను, నేను ఈ నిరంతరము 12 గంటలు చేతి 8 గంటలు చేతి నాలో కోపం బాలే, భయం బాలే, బాధ బాలే అంటే ఇవన్నీ ఎందుకు బాలేదంటే నువ్వు డైరెక్ట్గా నువ్వు అంతర్ముఖ దృష్టి నీకు ఏర్పడలే, నువ్వు ఇంకా ఏకాగ్రతలో నిలబడుతున్నావు. ఏకాగ్రత వరకే ఆగిపోయావు, ధ్యానం వరకు రాలే, నువ్వు సాచిత్వం వరకు రాలే. ఎన్నో విషయాలు పోయేటటువంటి మనసును ఒక విషయం పైన కేంద్రీకరించడం ఏకాగ్రత అంటారు. ఆ ఒక్క విషయానికి కూడా సాక్షిగా నిలబడడం ధ్యానము అంటారు. ఆ ధ్యానం కూడా అక్కడది సాధించిన తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ఏది, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో మన జీవితంలో మన జీవితానుభవాల్లో మన ప్రతి క్షణము కూడా మనము దాన్ని అప్లై చేసుకోవాలి, ఆ ధ్యానాన్ని. అప్పుడే మనకు పూర్ణంగా శాంతి లభిస్తుంది. ఎట్లా చేయాలి ధ్యానము? సెకండ్ ఇన్నింగ్స్ ధ్యానం ఎట్లా? ఈ చాలా మందికి అర్థమైండదేమో. ఒక అవమానం వచ్చినా నేను బాగా జాగ్రత్తగా వినండి ఈ విషయం. ఎందుకంటే ఇదిగిన మీకు నేను అర్థం చేపిస్తే నా జన్మ ధన్యమైనట్టే, తర్వాత ఇదిగిన మీకు అర్థమైందంటే మీ జన్మ కూడా ధన్యమైనట్టే. అర్థం కాలేదంటే ఇంకేం చెప్పేకి లేదు. ఎవరెవరు బుద్ధికి వాళ్ళు పరీక్ష పెట్టుకొని వినండి, చాలా ఏకాగ్రతతో వినండి. ఏదో ఆషామాషిగా విని వదిలిపెట్టేది కాదు ఇది మళ్ళా తర్వాత మన జీవితంలో అప్లై చేసుకోవాల్సిన విషయం. ఎంత గొప్ప విపత్తు జరిగినా నువ్వు శాంతంగా ఉండాలంటే పెద్ద అద్భుతమైనటువంటి లక్షణం ఇది, ఈ సాచిత్వం అనేది. ఎలా అంటే 2 రకాలు, అది జ్ఞానము ధ్యానము. ఏం చెప్తాడంటే ఆదిశంకరులు చెప్తాడు, వప్పు స్తుషాదిపి కోశై యుక్తం యుక్తవగాతత ఆత్మానం అంతరం శుద్ధం వివిచ్చ తండులం యత అంటాడు. ఊకతోనూ తౌడుతోనూ కూడి ఉన్న బియ్యాన్ని రోకటితో దంచి ఏ విధంగా వేరు చేస్తూ ఉన్నామో ఆ ప్రకారంగానే పంచకోశాల చేత ఆవరింపబడినటువంటి లోపల ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మను జ్ఞానంతో ధ్యానంతో వేరు చేయాలి అంటాడు. నువ్వు ఆత్మను అనే జ్ఞానం నీకు కలగాలంటే పంచకోశాల చేత ఆవరింపబడినటువంటి లోపల ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మను జ్ఞానంతో ధ్యానంతో వేరు చేయాలి అంటాడు. ఈ 2 నీకు అవసరమవుతాయి, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆత్మస్వరూపుడు అనే జ్ఞానం నీకు రావాలంటే ఏవి 2 కావాలి నీకు? ధ్యానము కావాలా, గురువు ఇచ్చిన జ్ఞానము కావాలా. ఈ 2 నీకు తోడైతేనే
నువ్వు హ్యాపీగా నువ్వు శాంతంగా ఉండగలుగుతావు అంటాడు. ఎట్లా? ఊకతోనూ తవుడుతోనూ కూడి ఉన్న బియ్యాన్ని, అంటే ఒడ్లు గింజలో బియ్యపు గింజను బయటికి తీయాలంటే ఏ విధంగా దంచి దాన్ని వేరు చేస్తామో అదేవిధంగా పంచకోశాల చేత ఆవరింపబడినటువంటి లోపల ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మను ధ్యానంతో జ్ఞానంతో వేరు చేయాలి అంటాడు. ఎంత సింపుల్గా ఎంత నీట్గా చెప్పాడంటే ఆదిశంకర్లకి హ్యాట్స్ ఆఫ్. ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్న తప్ప ఎంత సింపుల్గా తీసుకొచ్చాడంటే అంత సింపుల్గా చెప్పాడు. ఆ మాట అంతా అర్థం చేపించాడు దీన్ని. ఇప్పుడు జ్ఞానం ఫస్ట్ నీకు 2 చెప్పాను నేను. దీనితో ఎట్లా నువ్వు వేరు చేసుకోవాలి, నువ్వు నేను ఆత్మను, అనాత్మ విషయాల్లోనే వికారాలు ఉన్నాయి అని ఇంతవరకు తెలుసుకున్నాం కదా. అనాత్మ అంటే ఏమి? శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటన్నిటికీ కూడా దేనికి సంబంధించిన వికారాలు దానికి ఉన్నాయి. ఆ వికారాలన్నిటికీ సాక్షి స్వరూపమైనటువంటి ఆత్మకు లేవు. ఆత్మశక్తి ద్వారానే అవన్నీ నడుస్తూ ఉన్నాయి. శక్తి తనదే అయినప్పటికీ అవి చేసేటటువంటి పనులు, ఆ వికారాలు తను ఆత్మకు కూడా ఆపాదిస్తూ కనపడుతూ ఉన్నాయి మనకు. వాస్తవంగా ఆత్మకు ఏ వికారాలు లేవు. నేను ఆత్మను, ఇవన్నీ నాకు వేరైనటువంటి వే కానీ ఈ వికారాలతో నాకు సంబంధం లేదు అనేటటువంటి స్థిర బుద్ధి మన దగ్గర ఫస్ట్ రావాలా. అది అర్థం అవ్వాలా, అవగాహనలోకి రావాలా. ఇక నెక్స్ట్ ప్రారబ్ధము అనేది ఒకటి ఉంది. ఆ ప్రారబ్ధ కర్మ అంటే మనం కొన్ని కోట్ల జన్మల్లో కర్మలు చేస్తాం. ఆ కర్మ ఫలితాలన్నీ సంచితంలో చేరిపోతూ ఉంటాయి. సంచితము అంటే ఒక జన్మ కర్మలు కాదు ఉండే, దాంట్లో కొన్ని కోట్ల జన్మల కర్మలు దాంట్లో సంచితంలో ఉంటాయి. దాని వంతు వచ్చినప్పుడు మాత్రం మనకు వ్యక్తం అవుతూ ఉంటాయి, మనకు ఎదురవుతూ ఉంటాయి ఆ కర్మ ఫలితాలు. ఇప్పుడు 100 జన్మలకేసి 100 జన్మల కింద చేసిన కర్మ కూడా ఈ జన్మల్లో వ్యక్తం అవ్వచ్చు, దాని వంతు వచ్చింది కాబట్టి. ఇంకా 100 జన్మల కర్మలు అన్నీ అట్లా పేర్కొని ఉంటాయి ఆడ. ప్రారబ్ధం అంటే మనం వచ్చేటప్పుడు కొంత భాగాన్ని ఆ కర్మల్లో సంచితం నుంచి తీసుకొని వస్తాం భూమి మీదకి అనుభవించేకి. అవి దాని వంతు ప్రకారం ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మకు సంబంధించి అవన్నీ నడుస్తాయి. అవి మనం చేసిన పుణ్యఫలం వచ్చినప్పుడు మనకు భోగాన్ని ఇస్తాయి, మనం చేసిన పాపఫలం ఎదురైనప్పుడు రోగాన్ని ఇస్తాయి, మనం చేసిన పుణ్యం ఉన్నప్పుడు మనకు సన్మానాలు పెడతాది, తర్వాత మనం చేసిన పాపఫలం అవమానాలకు కూడా ఎదురవుతాయి. ఇవి వాస్తవంగా ఎవరు మనకి ఇవ్వలే, ఏ భగవంతునికి కూడా సంబంధం కాదు. అవి మనం పూర్వం చేసినటువంటి కర్మ సంస్కార బలం, మనము ఎన్నుకొని తెచ్చుకున్న కర్మ ప్రభావం మనకు ఎదుటికి వస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ జ్ఞానం మనకు ఉండాలి. నువ్వు ఉంటే దాన్ని రాకూడదు అనేక మాత్రం నీకు అధికారం లేదు. పూర్తిగా మానవునికి దాంట్లో ఏమాత్రం కూడా ఆ కర్మను తొలగించుకునే అవకాశం లేదు. నాకు ఈ కర్మ ఎదురవ్వకూడదు, నాకు మన జీవితంలో మనం చేసిన పాపకర్మ ఈ జన్మకు తెచ్చుకున్నాం, ఆ పాపకర్మ ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాం, మహాసాత్వికంగా బతుకుతాం, అయినా ఆ కర్మ నాకు ఎదుటికి రావద్దు అంటే రాకుండా ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే అది ప్రకృతి. ప్రకృతిలో నువ్వు ఈ ఏలు పెట్టేకే లేదు, నువ్వు మార్చేకి లేదు. ఒక తల్లిని ఎన్నుకొని వచ్చినావు ఈ జన్మ కంటే ఆ తల్లితోనే సరిపెట్టుకోవాల్సిందే కానీ నాకు ఈ తల్లి అవసరం లేదు, నాకు ఇష్టం లేదు, ఇంకో తల్లి రమ్మంటే రాదు. అలాగే కర్మ కూడా నువ్వు ఏది ఎన్నుకొని వచ్చినావో ఆ కర్మ ఖచ్చితంగా నువ్వు వద్దంటే పోదు, ఖచ్చితంగా ఎదుటికి వస్తుంది. అది రాకూడదు అనేక లేదు, ఎందుకంటే అది నీ చేతులు దాటిపోయింది. నువ్వు కర్మ చేసేంతవరకే నీకు అధికారం. అది చేయక ముందు ఉండాల, చేసినావు ఆ ఫలితము ఎంటర్ అయిపోయింది, అది ఇప్పుడు తెచ్చుకున్నావు, ఉంది, జరుగుతుంది. ఈ జన్మ ఖచ్చితంగా నువ్వు ఎన్నుకొని వచ్చినావు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది, ఎదుటికి వస్తుంది. అది ఈశ్వర సృష్టి, అక్కడ నువ్వు వేలు పెట్టేకే లేదు. అయితే దాన్ని బాధను అనుభవించుకోకుండా మనకు అవకాశం ఉందా అంటే ఉంది. అదే జీవసృష్టి. జీవసృష్టిలో నువ్వు ఎట్లయినా ఉండొచ్చు, ఆ బాధ అవమానం రాకూడదు అనేక లేదు కానీ అధికారము, అవమానానికి నేను బాధపడాలా వద్దా అనేది మాత్రం నీ చేతుల్లో ఉంటుంది. ధ్యానం ఇక్కడ నీకు ఉపకరిస్తుంది, జ్ఞానం ఇక్కడ నీకు ఉపకరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా డీప్ విషయం. ఈ విషయం అర్థమైతే జీవితము ఆనందకరంగా ఉంటుంది.
ఈ విషయం అర్థం కాలేదనుకో, ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ నీకు తెలిసినా నీకు ఆనందం అనేది లేదు. ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను? కేవలం శబ్దం వింటాడరా? మీ తలకాయలోకి ఏమన్నా ఎక్కిందా? రేపు దీని గురించి చర్చించుకుందాం. అంత కళ్ళు మూసుకోండి సార్. ఓ తత్సత్. 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 లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గీతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భాగవతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే రామాయణ మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే మహాభారత మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వేదమాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వ్యాస భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే సుఖ భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే శంకర భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గురుదేవులైన పితామహ పత్రిజీ గారి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భూలోక, సూక్ష్మలోక, కారణలోక, మహాకారణలోక మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే దివ్యాత్మస్వరూపులైన ఇక్కడ ఇచ్చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు. అలాగే మనకి ఈ శరీరాలను ప్రసాదించిన తల్లిదండ్రులకు గట్టిగా క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. గట్టిగా చప్పట్లు కొడదాం. మనమందరము ఏది తెలుసుకుంటే మరి ఇంకేమీ తెలుసుకొని అవసరం లేదో అదిని పొందుతున్నాం. సో అందుకు మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంతకు మించిన భాగ్యం ఇంకొకటి లేదు. జీతవనం సృష్టించిండేదే అందుకే. ఏదైతే అవసరమో మిగతాటివన్నీ అవసరం లేదు, అది అందించడానికే జీతవనం ఉంది. జీతవనానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, సదానంద యోగికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, నందప్రసాద్ సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, సంకల్ప సిద్ధ యోగి సుధాకర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, ఇంత అద్భుతమైన గీతామృతాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి థ్యాంక్ యూ మీ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఇంతటి ఆ గొప్ప ఆత్మవిద్యను తెలుసుకోవడానికి ఇక్కడికి విచ్చేసి అనుభూతి చెందుతూ మరి మీకు శతకోటి ప్రణామాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.